Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your JEE ma'am, your master teacher for chemistry. So just confirm me if I'm audible and if I'm visible. Chappandi vinpistunana kanpistunana. Just let me know if I'm audible and if I'm visible. Hello, ma'am. Hello, dear. So I'm audible, right? Yes, ma'am. All right. Okay. సో ఈ రోజు మనం క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఐపీఈ 2 మార్క్ క్వశ్చన్స్. సో 4 మార్క్స్ 8 మార్క్స్ అందరూ రాసేస్తారు. 2 మార్క్స్ రాసినోడే తోపు అక్కడ, అవునా కదా? సో 4 మార్క్స్ 8 మార్క్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనం 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. సో ఎలా అవుతుంది ప్రిపరేషన్? చదువుతున్నారా లేదా? నెక్స్ట్ మంతే కదా మన ఎగ్జామ్స్. ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి అమ్మా. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత 4 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ కి రండి. ఓకేనా? ఫస్ట్ 2, 4, 8 అనేది రాంగ్ స్ట్రాటజీ. 8, 4, 2 అని స్ట్రాటజీ ఫాలో అయ్యి మీరు చూడండి ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, 8 మార్క్సా 4 మార్క్సా, దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది బేసిస్ అయి ఉండాలి. ఓకేనా? ఓకే, ఆల్ రైట్. అయితే మీకు ఈ ఐపీఈకి అమ్మ దిట్స్ వెరీ సింపుల్ థింగ్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పి ఉన్నాను. సో మొత్తం లాస్ట్ ఇయర్ 5 years ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ ఐపీఈ ప్రొడక్ట్ అన్నది ఇట్ ఈస్ ఒరిజినల్ గా మనకి ప్రైస్ 999 రూపీస్, కానీ ఇప్పుడు ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీరు చూస్తే ప్రీవియస్ 5 years ఐపీఈ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి, యుల్ బి గెటింగ్ అ షీట్. ఆ షీట్ లో మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, మీకు ఏం మెటీరియల్ కావాల్సి ఆ మెటీరియల్ ఓపెన్ చేస్తే యుల్ గెట్ ద కంప్లీట్ పీడిఎఫ్. ఓకేనా? సో యూ కెన్ యూజ్ దట్. సో కంప్లీట్ 5 years ఐపీ ప్రొడక్ట్ అన్నది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ యూ. ఓకే, మేడం చదువుతున్నది గుర్తుండట్లేదు. ఓకే, డోంట్ వరీ. ఐ విల్ టెల్ యూ స్ట్రాటజీ ఆల్సో. ఎలా గుర్తుంచుకోవాలో నేను మీకు చెప్తా. ఓకేనా నాయక్? డోంట్ వరీ. 2 మార్క్స్ పీడిఎఫ్ అంట మనకంట. చెప్తాను నాన్న, ఈరోజు క్లాస్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్ అన్న పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అన్నవి ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయమ్మా? స్టోయికియోమెట్రీ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ ఉంటుంది, అండ్ సమ్ టైమ్స్ థర్మోడైనమిక్స్, పీ బ్లాక్ ఎలిమెంట్ అయితే 4 మార్క్ క్వశ్చన్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ 4 మార్క్ మిస్ అయితే అప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. సో పీ బ్లాక్, సో 2 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. ఈక్విలిబ్రియం చాప్టర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా? సో ఇవన్నీ మన 2 మార్క్ క్వశ్చన్స్. సో లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ మ్యామ్ హౌ మెనీ 2 మార్క్స్ విల్ యూ సే మ్యామ్ అంట. చాలా చెప్తానమ్మా, మీ ఎగ్జామ్ కి కావాల్సిన VSAQs అన్ని చెప్తాను. ఓకేనా? ఆల్ రైట్. సో చూడండి, స్టాయికియోమెట్రీ ఫస్ట్ చేద్దాం. స్టాయికియోమెట్రీలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్ప్రపోర్షనేషన్ కంప్రపోర్షనేషన్ రియాక్షన్ అమ్మా. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు మ్యామ్ వాయిస్. ఇస్ ఇట్ ఫర్ ఎవ్రీబడి? జస్ట్ లెట్ మీ నో. అందరికీ అలానే ఉందా? ఈజ్ మై వాయిస్ ఫైన్? జస్ట్ లెట్ మీ నో, నాకు చెప్పండి. అదర్ స్టూడెంట్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావాలి VK18. మొత్తం 5 years ఐపీ పేపర్స్ అన్ని ఉన్నాయమ్మా. యూ విల్ బి హ్యావింగ్ కంప్లీట్ రిసోర్సెస్ దేర్. సో జస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో ప్రీవియస్ 5 years ఐపీ ప్రొడక్ట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇట్స్ ఫైన్ మ్యామ్, క్లారిటీగానే ఉంది అంటున్నారు. ఓకే, అయితే నాన్న హూ టోల్డ్ మీ దట్ ఐ మిస్డ్ దట్ నేమ్. ఒకసారి చూసుకోండి నాన్న, వాయిసెస్ ఫైన్ అంటున్నారు అందరూ. సో చెక్ ఇట్ అట్ యువర్ ఎండ్ హియర్. ఓకే, all right. So I'll not waste any time. So let us start off. So first question enti ante, what is disproportionation reaction and comproportionation reaction? Give example. So disproportionation comproportionation amma simple, కాకపోతే ఈక్వేషన్ నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఎగ్జాంపుల్ కి ఒక ఈక్వేషన్ నేర్చుకోండి. సో చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు
P4 plus 3 NaOH plus H2O gives PH3 plus 3 NaH2PO2 ఉంది అవునా. ఇక్కడ మనం ఫాస్ఫరస్ ది ఆక్సిడేషన్ స్టేట్ అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మాలిక్యులర్ ఎలిమెంటల్ స్టేట్ లో ఉంది, అంటే దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. ఇక్కడ ఇంకా ఇక్కడ ఉంది. సో ఇదేంటి x plus 3 equal to 0 అంటే x equal to ఎంత -3. ఇక్కడ ఎంత 1 plus 2 plus x minus 4 equal to 0 అంటే x equal to ఎంత. సో 3 minus 4 అంటే -1. సో x minus 1 equal to 0 అంటే x equal to ఎంత +1 అవునా. సేమ్ ఎలిమెంట్ 3 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. చూడండి 0 -3 +1 అవునా. సో సేమ్ ఎలిమెంట్ 3 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి అంటే సేమ్ ఎలిమెంట్ ఆక్సిడేషన్ రిడక్షన్ సైమల్టేనియస్ గా జరిగితే, సో నార్మల్ గా ఆక్సిడేషన్ రిడక్షన్ సైమల్టేనియస్ గా ప్రాసెస్ లో జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటాం. అదే రిడాక్స్ రియాక్షన్ ఒకటే ఎలిమెంట్ చేస్తోంది అనుకోండి, దెన్ వి కాల్ దట్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఇప్పుడు చూడండి 0 to -3 అంటే ఏంటిది రిడక్షన్, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. అదే 0 to +1 ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ అంటే ఇదేంటి ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకటే ఎలిమెంట్ చేస్తే వి కాల్ దట్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకే, కంప్రపోర్షనేషన్ కూడా సిమిలర్. ఇక్కడ కూడా సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో. చూడండి SO4 అంటే -2 అంటే Ag ఎంత +2, మళ్ళీ ఎలిమెంటల్ స్టేట్ లో ఉంది 0. ఇక్కడ ఏంటి 2x -2 equal to 0 అంటే x equal to +1 అవునా. ఇక్కడ కూడా సేమ్ స్పీషీస్ 3 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఇట్ ఫార్మ్స్ వన్ ప్రొడక్ట్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ comproportionation reaction. Okay, so two species with the same element, two different oxidation states forming a single product is called as comproportionation reaction. Okay na, example నేర్చుకోండి, at least one reaction for both. Clear? Okay, next question చూడండి. క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ H. ఆక్సిడేషన్ నంబర్ అంటే కామన్ క్వశ్చన్ అమ్మా, ఆల్వేస్ వస్తూనే ఉంటుంది. H2O2 అండ్ O2F2 అంటున్నాడు. సింపుల్, ఏముంది H2O2 ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సేమ్ మెథడ్. ఏంటి H అంటే నార్మల్ గా ఎంత +1 అవునా. సో 2 into +1. మేడం మీకు ఎందుకు మేడం ఇంత బ్రాకెట్స్ లో రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీకు ప్రెజెంటేషన్ రావాలి. మీరు అక్కడ డైరెక్ట్ గా ఆన్సర్ వేసేసి ఆ 2 - 4 -2 x = +2 అలా అవ్వదు. నువ్వు గాల్లో లెక్కలేసి అది అక్కడ ఆబ్జెక్టివ్ కాదు, నువ్వు మెన్షన్ చెయ్యాలి. సో యూ హ్యావ్ టు రైట్ 2 into +1. ఓహో H2O2 కదా, ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఆక్సిజన్ కే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో +2 into x = 0 అంటే 2 + 2x = 0 అంటే 2x = -2 అంటే x = ఎంత వచ్చిందమ్మా -1. ఓకేనా. సో ఇలా ఎలాబరేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ అన్నది కామన్. సో దేనికైతే ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని x అని తీసుకోండి. మిగిలిన వాటికి ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాటి వాలెన్సీస్ ని కన్సిడర్ చేసుకుంటే విల్ బి ఏబుల్ టు రైట్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా. పాలిఅటామిక్ అయాన్స్ యానియాన్స్ ఉంటే మళ్ళీ వాటి చార్జెస్ తీసుకున్నా సరే వీ కెన్ రైట్ ది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఇచ్చాడు చూడండి, O2F2 కూడా సిమిలర్. ఏం చేయాలి, O2F2 లో కూడా ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే 2x ప్లస్ ఫ్లోరిన్ ఎంత -1. సో +2 into -1 = 0 అంటే 2x = 2 అంటే x = +1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే H2O2 లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1, O2F2 లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది +1. ఓకే, సో జస్ట్ ఇలా ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ స్టాయికియోమెట్రీలో వచ్చేసి మనకి విల్ బి ఆస్కింగ్ అబౌట్ మోల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడం ఇలాగా. చూడండి ఇక్కడ
A solution is prepared by adding 2 grams of substance A to 18 gram of water. Calculate the mass percentage of the solute. ఏముంది? Mass percentage formula ఏంటి? Mass of solute by mass of solution into 100. ఇదే కదా మన ఫార్ములా. ఇప్పుడు చూడండి వాడు సొల్యూట్ ఏమి ఇచ్చాడు? 2 grams ఇచ్చాడు. సో దీని వాల్యూ 2 grams. ఓకే, నేను రెడ్ పెన్ తోని రాస్తున్నాను స్టైలిస్. సో మాస్ ఆఫ్ సొల్యూట్ 2 grams ఇచ్చాడు. సో న్యూమరేటర్ 2. ఇప్పుడు 18 grams వాటర్ అంటున్నాడు. అంటే ఇదేంటి? సాల్వెంట్. ఓకే, సాల్వెంట్. సో ఇఫ్ దిస్ ఇస్ సాల్వెంట్, కానీ మన డినామినేటర్ లో ఏముందమ్మా? సొల్యూషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడే మీరు తీసుకెళ్లి కాలు పప్పులు వేస్తారు. నో, నో లెగ్ ఇన్ డాల్. ఎందుకు? డినామినేటర్ ఎప్పుడు సొల్యూషన్ అమ్మా. ఇక్కడ 18 grams వాటర్ వేసాడని చెప్పి నువ్వు డినామినేటర్ లో 18 వేసావా, ఆన్సర్ పోతది. నో, డినామినేటర్ లో సొల్యూషన్ ఉంది. సో సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో ఇది ఏమవుతుంది? 2 plus 18 అంటే 20. 2/20 into 100 will give you the answer. ఓకే, సో జాగ్రత్తగా రాసుకోండి. డినామినేటర్ ఎప్పుడు సొల్యూషన్, నెవర్ ఇట్ ఇస్ సాల్వెంట్. క్లియర్? నెక్స్ట్, ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీషీస్. కామన్. నేను ఒక 2 రాస్తాను ఇక్కడ. పోని KMnO4 x mn క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇదెంత? 1 plus x minus 8 equal to 0. అంటే x equal to plus 7. అవునా? నెక్స్ట్ చూడండి, MnO4 minus 2 అంటే ఏముంది? చూడండి, x ఇదేంటి? -8 ఈక్వల్ టు ఓవరాల్ చార్జ్ ఏమీ లేకపోతే 0 రాస్తాం. వాడు -2 అని అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ అదే రాయాలి. సో ఈక్వల్ టు -2 అంటే x ఈక్వల్ టు ఎంత? +6. కరెక్ట్. నెక్స్ట్ ఇది చూసుకోండి అమ్మా, Ki3. Ki3, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మాలిక్యూల్. సో Ki3 వచ్చేసరికి మనకు మాలిక్యూల్ ని మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ వాడు అడిగింది అయోడిన్ కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో నీకు పొటాషియం 1 అని తెలుసు. సో 1 plus 3x equal to 0, x equal to -1/3 అనుకుంటాం. కానీ కాదే. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. Ki2 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ I2 ఫార్మ్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. ఇక్కడ ఎంత? K+1 అంటే అయోడిన్, ఇక్కడ ఎంత? -1. సో Ki3 లో అయోడిన్ కి 2 ఆక్సిడేషన్ నంబర్లు, ఒకటి 0, ఇంకొకటి +1, సారీ -1. క్లియర్? వెరీ ఇంపార్టెంట్. Ki3 లో పొటాషియం కి +1. సో ఇక్కడ అయోడిన్ కి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయమ్మా. ఒకటి 0 I2 ఫార్మ్ లో, Ki ఫార్మ్ లో ఉన్నప్పుడు ఇట్ ఇస్ -1. క్లియర్? నెక్స్ట్ Fe3O4 జనరల్ క్యాలిక్యులేషన్. NaHSO4 కూడా జనరల్ క్యాలిక్యులేషన్. Cr2O7 2- that's also fine. H2S4O6. H2S4O6. H2S4O6 వచ్చేసరికి మనము స్ట్రక్చర్ రాయాలి. చూడండి, H2S4O6. సో ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయమ్మా? మొత్తం 4. 1 2 3 4. 4 సల్ఫర్స్ ఉన్నాయా? ఇప్పుడు మొత్తం 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 6 ఆక్సిజన్స్ బాండ్ చేయండి. 1 2 3 4. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో OH, ఇక్కడ ఒక OH. ఓకే, ఇది కదా మన బాండ్. ఇప్పుడు వీటి అన్నిటి మధ్య ఏ బాండ్ ఉంటుంది? అన్ని సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. ఇది స్ట్రక్చర్. ఓకే, సో సింగిల్ గా ఆక్సిడేషన్ అడిగారు అనుకోండి, సింగిల్ యావరేజ్ ఆక్సిడేషన్ నంబర్ ఉంటుంది, ఇండివిజువల్ ఆక్సిడేషన్ నంబర్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, 2 + 4x - 12 equal to 0 అంటే 4x - 10 equal to 0 అంటే x equal to 5/2 అంటే 2.5. ఇది ఏమవుతుంది?
యావరేజ్ ఆక్సిడేషన్ నంబర్, యావరేజ్ ఆక్సిడేషన్ నంబర్. అలా కాకుండా ఇండివిజువల్ ఆక్సిడేషన్ నంబర్స్ అడిగితే చూడండి, ఈ సల్ఫర్ కి ఇక్కడ ఆక్సిజన్ ఉంది, డబుల్ బాండ్ అంటే ఇది -2, ఇది ఒక -2, OH ఫామ్ లో ఉంది, ఇది ఒక -1. సో ఓవరాల్ చార్జ్ దీని నుంచి కాంట్రిబ్యూషన్ 0, ఇది 0. ఎందుకు? సేమ్ బాండ్స్ కి అటాచ్ అయింది. సల్ఫర్ బాండెడ్ టు సల్ఫర్, ఇంకేముంటుంది దానికి ఆక్సిడేషన్, అక్కడ పొలారిటీయే లేదు. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది? -2 -2 -1 అంటే -5. సో దీనికి న్యూట్రల్ గా మాట్లాడితే +5. దీనికి కూడా సేమ్ కదా, -2 -1 -2, దిస్ విల్ బి. సో ఇండివిజువల్ గా అడిగితే యూ కెన్ సీ దట్ 2 సల్ఫర్స్ కి +5 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నాయి, 2 సల్ఫర్స్ 0 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నాయి. సో యావరేజ్ ఆక్సిడేషన్ నంబర్ అడిగితే హ్యాపీగా బ్రహ్మాండంగా మీకు వచ్చిన మెథడ్ రాసిస్తారు. ఇండివిజువల్ గా అడిగితే స్ట్రక్చర్ మారుతుంది. ఓకే, క్లియర్? ఈ 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ మోడల్స్ అన్నవి మనకి ఇంపార్టెంట్. సో ఒక 2 మార్క్ అటు ఇటు అవ్వచ్చు, దెర్ ఆర్ ఛాన్సెస్, బికాస్ పేపర్ మనం కాదు కదా సెట్ చేసేది. సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ మారచ్చు అటు ఇటు, కానీ మోస్ట్లీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూస్తే మోడల్స్ అనేవి ఇవే ఉంటాయి. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు గుడ్డిగా కొంచెం ఫాలో అయిపోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ నంబర్ ఆఫ్ CaCO3 మోల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 200 grams of calcium carbonate? ఏముంది? నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా రాయండి. ఏంటి ఫార్ములా? నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? గివెన్ మాస్ ఎంత ఇచ్చాడు? 200 grams. సో మాస్ లో న్యూమరేటర్ 200 రాయండి. సో మోలార్ మాస్ ఎంత? కాల్షియం 40, కార్బన్ 12, ఆక్సిజన్ 16. సో 48 + 12 + 40. సో డినామినేటర్ రాస్తారు. Okay, ma'am, I was preparing for JEE. If I start my IPE preparation from today, can I get 450 plus? Abhinav Sai Gaud. Yes, Nana, 450 plus. You can score very easily. Strategy to మాట్లాడండి, definitely వస్తాయి. Okay, don't worry. అర్థమైందా? Next question. How many number of glucose molecules అనుకుంటా are present in 540 grams of glucose? So weight ఇచ్చాడు గ్లూకోజ్. సో మనకి గ్లూకోజ్ అంటే ఎంత? ఆక్సిడేషన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? గ్లూకోజ్ అంటే C6H12. అవునా? సో నంబర్ ఆఫ్ మోల్స్ అడిగితే ఏం చేస్తారు? సో స్టాయికియోమెట్రీలో 2 ఫార్ములాలు గుర్తుంచుకోండి అమ్మా. నంబర్ ఆఫ్ మోల్స్ అంటే కనిపిస్తుందా? లెట్ మీ రైట్ ఇట్ అదర్ కలర్. నంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నాడు అనుకోండి, అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇలా అడిగితే పార్టికల్స్ అడిగితే ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మీకు హ్యాపీగా మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ empirical formula of a compound is CH2O అంట. Its molecular weight is 90 అంటున్నాడు. Find the molecular formula of the compound. So చూడండి, ఇక్కడ first of all let us calculate empirical formula weight. So n equal to ఎంత? n is nothing but molecular formula mass by empirical formula mass. అవునా? సో molecular formula ఎంత అన్నాడు? 90. అవునా? CH2O అంటే ఎంత ఇది? 12 + 2 + 16 అంటే ఎంత? 30. సో 30 అంటే ఇదెంత? 3. సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా అంటున్నాడు. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి? ఎంపెరికల్ ఫార్ములా మల్టిప్లై బై ద వాల్యూ ఆఫ్ n. అవునా? ఓ వండర్ఫుల్, డాన్స్ పే ఛాన్స్ ఆల్రెడీ ఇచ్చాడు n వాల్యూ 3 అని. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్, వెరీ గుడ్, కరెక్ట్. భానుశ్రీ నాన్న క్లాస్ అయిపోయింది, మనకి పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాం. ఈరోజు ఈఓడి కల్లా మీకు పీడిఎఫ్ అనేది వేదాంతు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, సో సో ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? CH2O ఎంతో మల్టిప్లై చేయండి, అంటే ఇదేంటి? 3తో మల్టిప్లై చేస్తారు. C3H6O3 అంతే. క్లియర్? ఈజీ. సో ఇది ఒక మోడల్.
Calculate the weight of 0.1 mole of Na2CO3. Number of moles is equal to given mass by molar mass. Number of moles ఇచ్చాడు. So number of moles equal to given mass by molar mass. ఇందులో ఏమేమి ఇచ్చాడు మనకి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చేసాడు. ఇది మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. మోలార్ మాస్ నీకు తెలుసు Na2CO3. సో క్యాలిక్యులేట్ ది న్యూమరేటర్ అంతే. What is the oxidation state of chromium in K2Cr2O7? ఏముంది మనకు తెలిసిన మెథడ్ 2 ప్లస్ క్రోమియం x అనుకున్నాం కదా. సో పొటాషియం అంటే 1. సో 2 into +1. మీరు రాసేటప్పుడు అమ్మా ఎగ్జామ్ లో ప్రతి స్టెప్ మెన్షన్ చేయాలి. 2 into +1 plus 2 into x plus 7 into -2 equal to 0. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఆర్డర్ రాస్తున్నాను. ఫస్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ రాస్తున్నా, బ్రాకెట్ లో దాని చార్జెస్ రాస్తున్నా. ఓకే, సో మీరు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆటమ్స్ చార్జ్, ఇక్కడేమో చార్జ్ తర్వాత బ్రాకెట్స్ లో ఆటమ్స్ అలా రాయొద్దు. యూజ్ ద సేమ్ వే హౌ యు ఆర్ రైటింగ్. ఒకవేళ మీరు రివర్స్ చేశారు అనుకోండి, చార్జ్ తర్వాత నంబర్ ఆఫ్ ఆటమ్స్ మొత్తం మీ ఫార్ములా అట్లనే రాయండి. డోంట్ చేంజ్ ఇట్. ఓకేనా? సో దట్ మీరు రాస్తున్నప్పుడు మీరు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చనే కాబట్టి యూర్ ఎనీవే నాట్ రైటింగ్ దట్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ పొటాషియం ఈక్వల్ టు +1, లెట్ us say ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ క్రోమియం ఈక్వల్ టు +6. మీరు అంత థియరీ రాయట్లేదు. సో రాసేది ఏం చేస్తారంటే ఇలా ఈజీగా రాసుకోండి. సో 2 into +1 అంటే ఎంత? 2 + 2x - 14 ఈక్వల్ టు 0. అవునా? సో 2x ఏమవుతుంది? 2x - 12 equal to 0 or x equal to clear. It's the easiest way. అర్థమైందా? అర్థమైందా? So okay, x equal to 6. Very good, Banishri. Correct. X equal to +6. Okay. సో ఈ మోడల్స్ అన్ని మీరు స్టాయికియోమెట్రీలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో యాజ్ ఐ మెన్షన్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ డెఫినేషన్ వైజ్ తీసుకుంటే డిస్ప్రపోర్షనేషన్, కంప్రపోర్షనేషన్ తీసుకోండి. తర్వాత క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వస్తాయమ్మా స్టాయికియోమెట్రీ నుంచి. క్యాలిక్యులేషన్స్ ఏమేమి వస్తాయి? ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేషన్ వస్తుంది. అండ్ ఇంకొక మోడల్ మీరు ఏం నేర్చుకోవాలి అంటే మోల్ కాన్సెప్ట్, నంబర్ ఆఫ్ మోల్స్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇదొక మోడల్ చూసుకోవాలి. తర్వాత ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఉంది కదా, ఆ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చూసుకోవాలి. క్లియర్? ఈ 3 మోడల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ స్టాయికియోమెట్రీ. క్లియర్? సో ఇఫ్ యూ haven't liked the session, please do like the session. If you haven't subscribed, click on the subscribe button. ఓకేనా? సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, ఎవరైతే వీడియో ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ అప్, సో యూ కెన్ హ్యాపీలీ షేర్ ఇట్ టు దెమ్ సో దట్ దే విల్ ఆల్సో గెయిన్ నాలెడ్జ్. సంస్కృత్ చెప్పాను నాన్న, ఐఎమ్ కెమిస్ట్రీ, సో నేను సంస్కృత్ చెప్పాను. మేబీ ఛానల్లో క్యాడీ మ్యామ్ ఆల్రెడీ చెప్పారు కదా, దట్ షిల్ బి ట్రైయింగ్. సో లెట్స్ సీ. ఓకేనా? ఐ హేట్ స్టాయికియోమెట్రీ చాప్టర్ అంట. ఎందుకు హేట్? ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చదవాలి. ఓకే, ఇది స్టాయికియోమెట్రీ. నెక్స్ట్ చాప్టర్. సో ఈ మోడల్స్ అన్ని చూసుకోండి అమ్మా, స్టాయికియోమెట్రీ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, let us come to the next chapter. ఇదేంటి అంటే ఈక్విలిబ్రియం చాప్టర్. ఈక్విలిబ్రియం చాప్టర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻⁻8 మోలార్ సొల్యూషన్ ఆఫ్ HCl అంటున్నాడు. అవునా? సో ఇక్కడ చూడండి, pH of 10⁻⁻8 molar. Okay, so 10⁻⁻8 molar HCl అంటున్నాడు. సో మీకు ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ ఏం చేసేస్తామంటే సింపుల్ గా pH is equal to -logarithm of H plus concentration, అంటే -logarithm of 10⁻⁻8. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 8 అని రాసిస్తాం. అవునా? కానీ అది తప్పు, అది కాదు ఆన్సర్. డైరెక్ట్ గా ఫార్ములా ఇస్ -logarithm of H plus is equal to 8 అని రాసామనుకో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు? ఇక్కడ నీకు pH వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది.
ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాసిడ్ ఇచ్చాడు. మరి యాసిడ్ కి లెస్ దాన్ 7 కదా pH. 8 అంటే బేస్ అవ్వాలి కదా. గెటింగ్ మై పాయింట్? సో యాసిడ్ అంటే pH లెస్ దాన్ 7 అవ్వాలి. నీకెంత వచ్చింది ఇక్కడ? 8 వచ్చింది. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్? అంటే ఇక్కడ ఏదో ఉంది. సో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻⁸ సొల్యూషన్ ఆఫ్ HCl అన్నాడు కదా. సో యూ హ్యావ్ టు అస్యూమ్ దట్ మేబీ ఇట్ వాజ్ అన్ aqueous సొల్యూషన్. సో aqueous సొల్యూషన్ అనుకోవాలి. ఎందుకు అంటే pH 8 వచ్చింది అంటే అది జరగదు. HCl is an acid. కరెక్ట్? సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ అది aqueous సొల్యూషన్ అయి ఉండాలి. aqueous సొల్యూషన్ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ aqueous సొల్యూషన్ లో 10 పవర్ యాసిడ్ నుంచి వస్తుంది 10⁻⁸ మోలార్ H ప్లస్. అవునా? మరి aqueous అంటే ఏంటి? వాటర్ ఉంది కదా అందులో. వాటర్ నుంచి ఏమొస్తాయి? యుల్ బి గెటింగ్ ఇక్కడ H ప్లస్ అయాన్స్ వస్తే మీకు వాటర్ నుంచి H3O ప్లస్ అయాన్స్ వస్తున్నాయి. వాటర్ నుంచి H3O ప్లస్ అయాన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు H3O ప్లస్ అయాన్స్ వాటర్ లో మాట్లాడుతున్నప్పుడు వాటర్ pH ఎంత? 7. అవునా? అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ మాట్లాడినప్పుడు కూడా మనం చెప్తాం కాన్సంట్రేషన్ ఆఫ్ H ప్లస్ OH మైనస్ సేమ్. అదెంత? 10⁻⁷. అవునా? సో వాటర్ ది 10⁻⁷ మోలార్. అవునా? ఇప్పుడు సో టోటల్ కాన్సంట్రేషన్ ఏమైందమ్మా? టోటల్ కాన్సంట్రేషన్ హ్యాస్ బికమ్ 10⁻⁻15. 10⁻⁻15 టోటల్ చూడండి. యాసిడ్ నుంచి 10⁻⁸ మోలార్, వాటర్ నుంచి 10⁻⁷ మోలార్, టోటల్ ఇస్ 10⁻⁻15. ఇప్పుడు మీరు pH అప్లై చేయాలి. pH is equal to minus logarithm of H plus concentration. అంటే మైనస్ లాగరిథం ఆఫ్ H ప్లస్ ఎంత వచ్చిందమ్మా? 10⁻⁻. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియర్? అనుష్క, ఈ మోడల్స్ అన్ని సరిపోతాయి నాన్న. మేబీ ఎగ్జామ్ లో 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ క్వశ్చన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. మోడల్స్ అయితే పక్కా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? TA Paul ఆల్రెడీ 4 మార్క్స్ డిస్కస్ చేసాం నాన్న. ఈ రోజు ఇస్ కంప్లీట్లీ 2 మార్క్స్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్. చూసుకోండి, మీకు ఇక్కడ 8 వచ్చింది అంటే అబ్బా నాకు ఆన్సర్ వచ్చింది సూపర్, నాకు 2 మార్క్స్ వచ్చాయి అని చెప్పి 8 రాసి వచ్చావు అనుకో, నువ్వు అనుకుంటావు నేను బాగా రాస్తే నాకు 60 out of 60 అయినాక 2 మార్క్స్ పోతుంది. మీరు అబ్జర్వ్ చేయాలి కేర్ఫుల్ గా. ఇక్కడ pH వాల్యూ 8 వచ్చింది అంటే ఇట్ ఇస్ ఎవిడెంట్ దట్ pH 8 వచ్చింది ఫర్ అన్ యాసిడ్. హౌ ఇస్ దట్ పాసిబుల్? అవునా? క్వశ్చన్ తప్పిచ్చాడా అనుకుంటాం. అప్పుడు నువ్వు ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి, మేబీ క్వశ్చన్ తప్పిచ్చుంటే నీకు బోర్డులో మారుస్తారు. ఒకవేళ క్వశ్చన్ తప్పు ఇవ్వకపోతే ఆలోచించాలి మనం ఏమై ఉండొచ్చు. మేబీ అది aqueous సొల్యూషన్ అయి ఉండొచ్చు. aqueous సొల్యూషన్ అంటే వాటర్ కూడా ఉంది. aqueous అంటే ఏంటి? సాల్వెంట్ వాటర్ కదా. సో మన సొల్యూషన్ లో ఇప్పుడు యాసిడ్ వాటర్ రెండు ఉన్నాయి. యాసిడ్ నుంచి H ప్లస్ అయాన్స్ వస్తున్నాయి, వాటర్ నుంచి కూడా H3O ప్లస్ అయాన్స్ వస్తున్నాయి. సో ఈ కాన్సంట్రేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? అర్థమైందా? సో యూ హ్యావ్ టు చెక్ ఇట్. యశ్వంత్, లేదు నాన్న, pH ఆఫ్ 10⁻⁸ మోలార్ HCl అన్నాడు. నీ ఫార్ములా ఏంటి? మైనస్ లాగరిథం ఆఫ్ H ప్లస్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 8 వస్తుంది, కానీ 8 ఆన్సర్ అవుతుందా? వాడు HCl అన్నాడు, యాసిడ్. యాసిడ్ కి లెస్ దాన్ 7 ఉండాలి pH. నీకు ఆన్సర్ ఎంత వచ్చింది? గ్రేటర్ దాన్ 7 వచ్చింది. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవునా? ఆల్ రైట్, దీని ఆన్సర్ ఆల్మోస్ట్ 6.9 అంట. ఫైన్, వెరీ గుడ్. TA Paul has given the answer. ఓకేనా? సో 8 వచ్చింది అంటే నాట్ పాసిబుల్. సో ఇప్పుడు మనం ఆలోచించాలి,
నీకు pH వాల్యూ 8 వచ్చింది కానీ వాడు ఇచ్చింది యాసిడ్, అలా ఎలా పాసిబిలిటీ ఉంటుంది అంటే మేబీ ద సొల్యూషన్ వాజ్ అన్ aqueous solution. Aqueous solution అంటే వాటర్ కూడా మనకి సొల్యూషన్ లో ఉంది, యాసిడ్ ఉంది, వాటర్ కూడా ఉంది. యాసిడ్ నుంచి H+ కాన్సంట్రేషన్ 10⁻⁸ మోలార్ ఇచ్చాడు, మరి వాటర్ నుంచి కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది? వాటర్ pH ఎంత? 7. H+ OH- సేమ్ కాన్సంట్రేషన్ 10⁻⁷, 10⁻⁷, అందుకే pH వాల్యూ 7. అవునా? సో H+ కాన్సంట్రేషన్ అంటే ఎంత అక్కడ? 10⁻⁷. సో టోటల్ కాన్సంట్రేషన్ H+ యాసిడ్ నుంచి H3O+ వాటర్ నుంచి టోటల్ 10⁻⁻50. ఈ కాన్సంట్రేషన్ కి లాగరిథం అప్లై చేయాలి. లాగరిథం వాల్యూస్ ఇస్తారా? లేదు నాన్న, 2 మార్క్ క్వశ్చన్స్ లో మీకు లాగరిథం వాల్యూస్ ఏమీ ఇవ్వరు. ఓకే, సో ఇది ఏముంది, జస్ట్ 3 into 5 కింద రాసుకున్నా సరే యూ కెన్ డూ ఇట్. ఓకే, సో log 3 1 to 5 లాగ్ వాల్యూస్ తెలుసుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అలా చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. Calculate the pH of 0.05 molar H2SO4 solution. ఇది సింపుల్ క్వశ్చన్. మైనస్ లాగరిథం ఆఫ్ H+ కాన్సంట్రేషన్, బట్ 0.05 అన్నాడు. 0.05 ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 into 10⁻⁻2 అని రాసుకోవచ్చు. అవునా? సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం, సింపుల్. అవునా? సో మైనస్ లాగ్ ఆఫ్ A into B. సో మీరు ఈ లాగరిథమ్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ చూసుకోండి. లాగ్ AB అంటే ఏంటి? log A plus log B. log A by B అంటే ఏంటి? log A minus log B. log A power n అంటే ఏంటి? n log A. ఓకేనా? ఇవి బేసిక్ థింగ్స్. క్లియర్? అర్థమైందా? Next, what is the Lewis acid? Give one example. So Lewis acid. So basic questions. Lewis acid ante enti? Lewis base ante enti? ikkada manam Lewis theory lo electrons concept batti cheptam. Electron pair donor, electron pair acceptor. Electron pair acceptor is called as the Lewis acid. So edaina oka example rayandi. Edaina electron deficient molecule will be acting as a Lewis acid. Okay na? Next, derive the Kp and Kc relation for PCl5 gives PCl3 plus Cl2. So ikkada oka question ichchadu manaki. PCl5 gas is in equilibrium with PCl3 gas plus Cl2 gas. Avuna? Okay. Kp Kc relation enti antunnadu. First of all, manam formula telusukovali. Entadi? Kp is equal to Kc into RT power delta Ng. ikkada delta Ng ante it is always number of gaseous products minus number of gaseous reactants. Only gaseous state lo మాత్రమే కన్సిడర్ చేయాలమ్మా. పొర్రపాటున మీరు సాలిడ్ గాని లిక్విడ్ గాని తీసుకొని మీరు ఆన్సర్ చేస్తే తప్పైతది. Make sure that you're doing only for gases and it is always product minus reactant. So first of all, balanced kada? Oka phosphorus, chlorine is also balanced. So ippudu 2 minus 1. Avuna? So 2 minus 1 ante enta? This is 1. So meeku relation em avutadi? Kp equal to Kc into anta. So Kp Kc relation adigadu anukondi, Kp by Kc equal to ala. Clear? Next question. I missed it. What is a buffer solution అన్నాడు. Buffer solution simple, ఏం లేదు. ఉన్న సొల్యూషన్ కి అపాన్ డైల్యూషన్ ఒక లిటిల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ గానీ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేస్ గానీ యాడ్ చేసినా సరే మన సొల్యూషన్ యొక్క pH అన్నది మారకపోతే ఆ సొల్యూషన్ ని మనం బఫర్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా? ఇవి చదివితే 20 out of 20 మార్క్స్ వస్తాయా మేడం అంటే నాన్న ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ 20 out of 20 కన్ఫర్మ్ అని చెప్పలేం, ఎందుకంటే పేపర్ మనం చెయ్యం కదా. సో మాక్సిమం ఒక క్వశ్చన్ కానీ మినిమం 1 క్వశ్చన్ లేదా మాక్సిమం 2 క్వశ్చన్స్, అంతకు మించి మోడల్స్ దాట్ అయితే వెళ్ళదు. ఓకేనా? సో మీకు ఈజీగా గుడ్ మార్క్స్ వస్తాయి, కాకపోతే 1 or 2 క్వశ్చన్స్ మే వేరీ. ఓకే, క్లియర్? కేపీకేసీ అర్థమైంది కదా? దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్.
Kp equal to Kc into RT power delta Ng. Ng అంటే number of gaseous products minus gaseous reactants. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 plus 1 అంటే ఎంత? 2 minus reactants ఎన్ని ఉన్నాయి? 1. 2 minus 1 అంటే ఎంత? 1. So Kp equal to Kc into RT power 1. ఇసాక్ బాబు ఎవరిది అడిగారు? TA Paul. ఓకే, అర్థమైందా నాన్న? క్లియర్? నెక్స్ట్, వాట్ ఇస్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం? గివ్ ఎగ్జాంపుల్. చూడండి అమ్మా, మనకి 2 వర్డ్స్ ఉంటాయి ఇక్కడ. టర్మ్స్ ఏంటి అంటే హోమోజీనియస్ ఈక్విలిబ్రియా, హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియా. హోమోజీనియస్ ఈక్విలిబ్రియా అంటే మన రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సేమ్ ఫేజ్ లో ఉన్నాయి, అన్ని గ్యాస్ లోనే ఉన్నాయి, లేదా అన్ని లిక్విడ్స్ లోనే ఉన్నాయి, లేదా అన్ని సాలిడ్స్ లోనే ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం హోమోజీనియస్ ఈక్విలిబ్రియా అంటాం. అలా కాకుండా రియాక్టెంట్స్ గ్యాస్ ప్రొడక్ట్స్ వేరే ఫేజెస్ లో ఉంటే దాన్ని హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఓకే, ఈక్విలిబ్రియం వేర్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ హావింగ్ డిఫరెంట్ ఫేజెస్, దట్ ఇస్ హెట్రోజీనియస్. సేమ్ ఫేజ్ అయితే హోమోజీనియస్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సంట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇచ్చాడు, వాట్ ఇస్ ఇట్? pH మైనస్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ కాన్సంట్రేషన్, బేసిక్ ఫార్ములా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, pH ఫార్ములాస్ కామన్ అమ్మా. Calculate the pH of 0.05 molar NaOH solution. Calculate the pH of ఇక్కడ చూడండి, వాడు ఏం అడుగుతున్నాడు? pH అడుగుతున్నాడు. దేనికి? బేస్ ఇచ్చాడు. pH అడుగుతున్నాడు ఫర్ అ బేస్. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0.05 molar NaOH అంటే ఇది కాన్సంట్రేషన్ ఆఫ్ OH మైనస్. సో నువ్వు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తావు? POH క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ ఎంత? 8. 0.05 molar NaOH. చూడండి, 0.05 molar NaOH కి pH ఎంత అంటున్నాడు. ఇది బేస్ అమ్మా, బేస్ కి డైరెక్ట్ గా pH రాదు, చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ యాసిడ్ కి అడుగుతున్నాడా, బేస్ కి అడుగుతున్నాడా? pH ఇచ్చాడు, అడుగుతుందేమో బేస్ కి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ నీకు ఏమొస్తుంది? సో ఈ కాన్సంట్రేషన్ ఏది? pH ది కాదు, POH ది అని అర్థం అక్కడ. సో నువ్వు దేం క్యాలిక్యులేట్ చేస్తావు ఇక్కడ? POH is equal to minus logarithm of OH minus concentration. అంటే మైనస్ లాగరిథమ్ ఆఫ్ ఎంత? 5 into 10 power minus 2. అవునా? సో ఇక్కడ నీకు POH వాల్యూ వస్తుంది. అవునా? వచ్చిన తరువాత అప్పుడు ఏం చేయాలి? pH plus POH equal to 14. ఇప్పుడు pH equal to 14 minus నీకు వచ్చిన వాల్యూ will give you the final answer. క్లియర్? సో చూసుకోండి, బేస్ కి pH క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. బేస్ కంటే నువ్వు ఫస్ట్ వచ్చేది POH వాల్యూ, pH వాల్యూ కాదు. సో POH వచ్చిన తర్వాత you will be calculating the pH value. Clear? Next. So similarly with barium hydroxide, ఇక్కడ 2 OH మైనస్లు ఉన్నాయి, చూసుకోండి. Next, what is meant by ionic product of water? What is the value at room temperature? Ionic product of water అంటే ఏం లేదమ్మా, KW. So ionic product of water అంటే KW, which is equal to concentration of H plus into concentration of OH minus. అంటే వాటర్ అన్నది సెల్ఫ్ అయనైజేషన్ అయిపోయింది అనుకోండి. when there is a self ionization of water, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఈక్విలిబ్రియం ని ionic product of water అంటాం, which is equal to H plus into OH minus. So what is the value at room temperature? Room temperature అంటే 25 degrees Celsius దగ్గర మనకి ionic product of water అన్నది 10 power minus 14 ఉంటుంది. ఎందుకు? రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది 10 power minus 7, అవునా? అండ్ దిస్ ఇస్ 10 power minus 7. సో టోటల్ ఎంత అవుతుందమ్మా? 10 power minus 14. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్? లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్ అసలు వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. లీ చార్ట్లియర్ ప్రిన్సిపల్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జస్ట్ లా ఆఫ్ నేచర్ అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఎస్టాబ్లిష్ అయిన ఈక్విలిబ్రియం ని డిస్టర్బ్ చేయడానికి, ఇఫ్ యూర్ చేంజింగ్ ద కండిషన్స్ లైక్ ప్రెషర్ కండిషన్ మార్చినా, కాన్సంట్రేషన్ మార్చినా, లేకపోతే టెంపరేచర్ మార్చినా, లేకపోతే అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్, ఇలాగా ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్డ్ అయిన ఈక్విలిబ్రియం కి ఇఫ్ యూర్ చేంజింగ్ ద కండిషన్స్, అప్పుడు
ద రియాక్షన్ అన్నది ఇట్ విల్ బి మూవింగ్, అయితే ఫార్వర్డ్ లేకపోతే బ్యాక్వర్డ్ టు మళ్ళీ ఆ ఈక్విలిబ్రియం రావడానికి ఏం చేయాలి అన్నది రియాక్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ బి అనుకుందాం, ఓకేనా? అయితే ఇది ఆల్రెడీ ఈక్విలిబ్రియం గా ఉంది, అంటే స్టేబుల్ గా ఉంది. మీరు మళ్ళీ తీసుకొచ్చి దీనికి కండిషన్స్ మార్చారు అనుకుందాం, బి కాన్సన్ట్రేషన్ తగ్గించారు. ఇప్పుడు రియాక్షన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈక్విలిబ్రియం పోయింది కదా, మళ్ళీ ఈక్విలిబ్రియం రావడానికి ఏం చేస్తుంది అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గింది, సో రియాక్షన్ అన్నది ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది, బికాస్ అక్కడ రియాక్షన్ తగ్గించాం. సో రియాక్షన్ అట్ సైడ్ వెళ్తే మనకి అగైన్ ఈక్విలిబ్రియం విల్ బి ఎస్టాబ్లిష్డ్. సో ఇన్ ఆర్డర్ టు రీఎస్టాబ్లిష్ ద ఈక్విలిబ్రియం మనకి రియాక్షన్ అనేది ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అన్నది మూవ్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద చేంజ్ ఇన్ ద కండిషన్స్ which has destroyed the equilibrium condition of the reaction. Clear? Next question. Law of mass action. Law of mass action అంటే simple. Suppose మీ దగ్గర ఒక రియాక్షన్ ఉంది అనుకుందాం. The reaction is like this. 12th, okay. So suppose మీ దగ్గర ఒక రియాక్షన్ ఉంది అనుకుందాం. The reaction is like this. A plus BB is in equilibrium with CC plus DD. ఇది ఒక రియాక్షన్. ఎందుకు మేడం స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ రాశారు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి? అరే లేదు, ఏ బి అన్నవి రియాక్టెంట్స్ క్యాపిటల్స్ లో ఉన్నవి, సిడి అన్నవి ప్రొడక్ట్స్, ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి అన్నవి నంబర్ ఆఫ్ మోల్స్ అనుకో. బ్యాలెన్స్ చేయడానికి వి యూస్ ద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ కదా, అవే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ కే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఐ యామ్ రైటింగ్ law of mass action. Law of mass action ఏం చెప్తుంది అంటే, law of mass action is equal to product of the concentration of the products. So ఒక product concentration of the products ఏంటి? Concentration of C, concentration of D. CDA కదా, వాటి concentrations product తీసుకోండి, raised to the power of stoichiometric coefficient. So C కి stoichiometric coefficient ఎంతమ్మా? C. So to the power C. D ki small d divided by మళ్ళీ product of the reactants raised to the power of the stoichiometric coefficient. So concentration of A power A into concentration of B power B. అంతే. Clear? Simple. అర్థమైందా? Next, what is heterogeneous equilibria? Give example. నేను మీకు ఇందాకే చెప్పా, ఏంటి హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం కి. మనకి హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే రియాక్షన్స్ ప్రొడక్ట్స్ సేమ్ ఫేజ్ లో ఉన్నాయి, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఫేజ్ లో ఉంటే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఓకేనా? ఎంపిరికల్ శ్రీకరి మ్యామ్ ఎంపిరికల్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏం లేదు నాన్న, స్టాయికియోమెట్రీలో ఇప్పుడు గ్లూకోజ్ ఉందనుకో, C6H12O6, అవునా? ఇది దాని మాలిక్యులర్ ఫార్ములా. ఇఫ్ యూ డివైడెడ్ బై ద స్మాలెస్ట్ డివైజర్, దానికి ఈ కామన్ నంబర్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేసాం అనుకో, కామన్ ఏంటి 6, సో ఏమొస్తుంది? CH2O. సో దీన్నే ఎంపిరికల్ ఫార్ములా అని పిలుస్తాం. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి రెండే ఫార్ములా, ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంపిరికల్ ఫార్ములా మాస్ బై మాలిక్యులర్ ఫార్ములా మాస్ రాస్తారు. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఎంపిరికల్ ఫార్ములా మల్టిప్లైడ్ బై అంతే. ఓకే అక్షిత్, యువర్ క్వశ్చన్ వెంట్ ఆఫ్ డియర్. కంపల్సరీ ఆల్రెడీ చెప్పాను కదా, 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. ఓకేనా? క్లియర్? అర్థమైందా? నెక్స్ట్, సో ఇది ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో పక్కా వచ్చే క్వశ్చన్స్ 2 మార్క్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ రావు, 8 మార్క్స్ కూడా రావు, అవునా? సో ఫస్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, lithium salts are mostly hydrated. Why? Give one example.
లిథియం సాల్ట్స్ అనేవి ఎందుకు ఎక్కువ హైడ్రేట్ అయ్యింది? ఏ టేబుల్ అమ్మా శ్రీకరి? కంబషన్ ఆఫ్ O2. కంబషన్ అన్నది సింపుల్ రియాక్షన్ అమ్మా. ఎనీ హైడ్రోకార్బన్ మనకి ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్, వాటర్ అనేవి ప్రొడక్ట్స్ కింద వస్తాయి. దాన్నే కంబషన్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకేనా? అదే కంబషన్ కి మళ్ళీ మోల్ కాన్సెప్ట్ అడగొచ్చు. స్టాయికియోమెట్రీ అడగొచ్చు. అంతే. ఓహో! డాన్స్ పే ఛాన్స్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు నాకు. వండర్‌ఫుల్. సో ఆన్సర్ ఏంటి? లిథియం అన్నది మనకి స్మాల్ సైజ్. స్మాల్ సైజ్. అవునా? అన్నట్లో స్మాలెస్ట్ సైజ్ లిథియంకి. అండ్ చార్జ్ డెన్సిటీ వచ్చేసరికి వండర్‌ఫుల్. Who is this? Chintu also has given the answer. Low hydration energy. Yes. Small size. Charge density ఎక్కువ ఉంది. High nuclear charge. అవునా? So, for these reasons ఏమవుతుంది అంటే వాటర్ ని ఎక్కువ పోలరైజింగ్ చేసే పవర్ అన్నది ఎక్కువ ఉంటుంది ఫర్ లిథియం. సో ఫర్ దాట్ రీజన్ లిథియం అన్నది త్వరగా హైడ్రేట్ అయిపోతుంది. సో లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ అంటే మీరు రీజన్ రాయాలి అక్కడ. ఓకే? ఓకే? ఎగ్జాంపుల్ కూడా ఎప్పుడు ఆల్వేస్ గివ్ అన్ ఎగ్జాంపుల్. వాడు అడిగాడు. వాడు అడగకపోయినా రాయాలి. అడిగితే తప్పనిసరిగా రాయాలి. ఓకే? నెక్స్ట్ క్వెషన్. వై ఇస్ జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్? ఎందుకు? చెప్పండి. ఎందుకు యాడ్ చేస్తాం జిప్సమ్ ని సిమెంట్ లోకి? చెప్పండి. వై డు వి యాడ్ జిప్సమ్ టు సిమెంట్? సో జిప్సమ్ అన్నది ఈ స్టాయికియోమెట్రీ హార్డ్ యాక్చువల్లీ నాన్న. ఇట్స్ అన్ ఈజీ చాప్టర్. సింపుల్ క్వశ్చన్స్. ఓహ్! వండర్‌ఫుల్. అసలు మొత్తం చదివేసారుగా ఐపీని. సో ఈ జిప్సమ్ ఏం చేస్తది అంటే ఈ యు నో సెట్ అయిపోతది కదా! ఇట్ బికమ్స్ హార్డ్ కదా! దాన్ని కంట్రోల్ చేస్తది. ఓకే? సో ఒకవేళ ఇఫ్ యూ సీ సిమెంట్, ఓకే? సో సిమెంట్ మీరు జిప్సమ్ యాడ్ చేయలేదనుకోండి, ఇమ్మీడియేట్‌గా అది హార్డ్‌గా అయిపోతది. సో జిప్సమ్ యాడ్ చేస్తే ఆ రేట్ ఆఫ్ సెట్టింగ్ అన్నది తగ్గిస్తది. సో ఇట్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్. ఓకే? ఓహ్! వండర్‌ఫుల్. ఇచ్చారు ఆల్రెడీ నాకు ఆన్సర్. అయితే అస్సలు వెయిట్ చేయకూడదు ఇక్కడ. స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద సిమెంట్. లేకపోతే ఎక్కువ త్వరగా హార్డ్ అయిపోతది. జిప్సమ్ యాడ్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయ్యి విల్ బి ఏబుల్ టు మౌల్డ్. నీకు ఎలా కావాల్సో అలా చేయడానికి కొంచెం టైం ఉంటది. ఓకేనా? సో అది తగ్గించడానికి విల్ బి యూజింగ్ దిస్. నెక్స్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాస్ మిల్క్ ఆఫ్ మగ్నీషియా? గివ్ ఇట్స్ యూజ్. మిల్క్ ఆఫ్ మగ్నీషియా ఏముందమ్మా? చెప్పండి అది కూడా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇస్ నథింగ్ బట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఇస్ యూజ్డ్ యాస్ అన్ యాంటాసిడ్. సో బాడీలో ఎప్పుడైనా అసిడిటీ ఉందనుకోండి, మనం సెవెరల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవునా? ఈ ప్రొడక్ట్స్ ని ఎప్పుడైనా యూజ్ చేసేసారు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ మనకి అసిడిటీ అనేది స్టమక్ లో అసిడిటీ అనేది తగ్గిపోతది. కరెక్ట్? సో మనం యూజ్ చేసే బ్రాండ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో అందులో ఉన్న ప్రొడక్ట్ ఏంటి అంటే యాంటాసిడ్స్. ఓకే? Suspension of magnesium hydroxide in water. Wonderful, Banushree. Dance pe chance, magnesium hydroxide antacid. Okay. Next, write any two important uses of caustic soda. So common names tells undalamma. Caustic soda ante em ledu, sodium hydroxide. So write any two uses of it. Why 1A group elements are called as alkali metals? So alkali metals అని ఎందుకు పిలుస్తాము అంటే ఏం లేదు, ఆల్కలీ మెటల్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు చూడండి, ఐల్ టెల్ యూ దిస్. ఫిఫ్త్ క్వశ్చన్ రాసే విధానం కూడా ఉంది. సో మీరు రీజన్ ఏం రాస్తారు? ఏం లేదు, ఆల్కలీ మెటల్ వాటర్ తో రియాక్ట్ అయితే ఇట్ విల్ బి ఫార్మింగ్ ఆల్కలీ, అందుకే దాన్ని ఆల్కలీ మెటల్ అని పిలుస్తాం. దట్ ఈస్ ద సింపుల్ వే ఆఫ్ టెల్లింగ్. అవునా కదా? when an alkali metal reacts with water, it forms alkali. For that reason we call that as alkali metals. అయితే దానికి ఒక రియాక్షన్ సపోర్ట్ చేయండి. దెన్ మీరు మీ పేపర్ ప్రెజెంటేషన్ లెవెల్ అనేది పెంచుతున్నారు. ఏదైనా ఒక ఆల్కలీ మెటల్ తీసుకోండి, సోడియం ప్లస్ యు రియాక్ట్ ఇట్ విత్ వాటర్, H2O, it forms NaOH. అవునా? ఇప్పుడు రాయండి, ఇదేంటి?
కింద రాయండి. Alkali metal. Water is forming alkali. ఓకే. సో ఆల్కలీ అంటే ఏం లేదు, బేస్. మరి మేడం ఎందుకు 2 పేర్లు పెట్టారు, దాన్ని బేస్ అని పిలవచ్చు కదా, ఎందుకు అలా కొత్త పేరు అంటే ఏం లేదు. బేస్ కి ఆల్కలీకి స్మాల్ స్లైట్ డిఫరెన్స్. లైన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఆల్కలీస్ అంటే వాటర్ సాల్యుబుల్ బేసెస్. ఏ బేసెస్ అయితే వాటర్ లో సాల్యుబుల్ అవుతాయో వాటిని ఆల్కలీస్ అని పిలుస్తాం. మిగిలిన అన్నిటిని బేసెస్ అని పిలవచ్చు. క్లియర్? నెక్స్ట్, what does plaster of Paris mention its use? So gypsum ki plaster of Paris ki just water of crystallization మాత్రమే డిఫరెన్స్ ఉంటుందమ్మా. సో CaSO4.2H2O ని gypsum అని పిలుస్తాము. If there is a question of gypsum, no. Okay, fine. So CaSO4.2H2O అంటే gypsum అమ్మా. CaSO4.half H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఓకేనా? ఇది జిప్సమ్, ఇది పిఓపి. మనం జనరల్ గా యూజ్ చేస్తాం కదా, ఫ్రాక్చర్స్ ఏమైనా అయినా సరే మనం పిఓపితోనే బ్యాండేజెస్ అవన్నీ చేస్తాం. సో యూ కెన్ రైట్ దట్. సో యు ఆర్ హీటింగ్ యువర్ జిప్సమ్, యు విల్ బి గెటింగ్ పిఓపి. రైట్ ఇట్స్ యూజ్. ప్రాపర్టీస్ ఆఫ్ వాషింగ్ సోడా అది రాయండి, సోడియం కార్బోనేట్ ది. రైట్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ క్విక్ లైమ్. క్విక్ లైమ్ అంటే ఏంటమ్మా? కాల్షియం ఆక్సైడ్. మీరు వర్డ్స్ జాగ్రత్తగా చూడండి. కాస్టిక్ సోడా, ఎవడు మీకు అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అని నేమ్ మెన్షన్ చేయట్లేదు, కామన్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాస్టిక్ సోడా, వాషింగ్ సోడా, క్విక్ లైమ్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్, రోహిత్ నాన్న అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాం, డోంట్ వరీ. ఓకేనా? ఇంకొకటి 8 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంట. ఆల్రెడీ నేను 8 మార్క్స్ ఒక వీడియో చేశాను నాన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని. అందులో ఐ మెన్షన్ ఆల్ ద 8 మార్క్ క్వశ్చన్స్. ఓకే. చింటూ, సెమీ హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్. yes, that's it. Good. ఓకే. నెక్స్ట్, రైట్ ద బయాలజికల్ ఇంపార్టెన్స్. ఈ బయాలజికల్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. కామన్ థింగ్స్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం కూడా అడుగుతారు. రాయలేదా క్వశ్చన్? ఇదిగో Na+ K+ ions. సో ఇవి కామన్ క్వశ్చన్స్. మెగ్నీషియం, కాల్షియం అండ్ సోడియం ప్లస్ అండ్ పొటాషియం ప్లస్. బయాలజికల్ ఇంపార్టెన్స్. సో మన బాడీలో యూజ్ చేసే నర్వ్స్ కానీ వీటికి కావాలి కాబట్టి యూ కెన్ రైట్ దట్. మెగ్నీషియం వచ్చింది అనుకోండి, యూ కెన్ టెల్ దట్ క్లోరోఫిల్ లో మాక్సిమం ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ టు బి దేర్ ఇస్ మెగ్నీషియం ఓన్లీ. మెగ్నీషియం లేకపోతే క్లోరోఫిల్ ప్రాసెస్ అనేది లేదు. ఓకే. సో ఇవన్నీ రాస్తారు. why are alkali metals not found the free state? Free state లో ఎందుకు ఆల్కలీ మెటల్స్ లేవు అని అడుగుతున్నాడు. ఎందుకు లేవు అంటే, ఆల్కలీ మెటల్స్ లో ఒక ఎలక్ట్రాన్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ లో ఉందమ్మా. ఆ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతే మాలిక్యూల్ అనేది స్టేబుల్ అయిపోతుంది. అవునా? సో ఆల్కలీ మెటల్ అనేది ఎప్పుడు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడు ఎలక్ట్రాన్ ఇచ్చేస్తానా, వెన్ విల్ ఐ గెట్ స్టెబిలిటీ అని. సో ఇట్ ఈస్ హ్యావింగ్ జస్ట్ వన్ ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. సో అది యూ కాంట్ సీ దట్ ఇన్ ఫ్రీ స్టేట్. ఇన్స్టెడ్ ఒక ఎలక్ట్రానే కాబట్టి చాలా ఈజీగా కాంబినేషన్ అనేది జరుగుతుంది. సో NaCl ఇలా, Na2SO4 ఇలా ఒక ఎలక్ట్రానే కాబట్టి కీప్ షేరింగ్ ద ఎలక్ట్రాన్. ఓకేనా? హైలీ రియాక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఒక ఎలక్ట్రాన్ ఉంది, లూజింగ్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ ఈజీ, అంటే రియాక్షన్ త్వరగా అవుతుంది. గుడ్. ఓకే. నెక్స్ట్, యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. అంటే ఇది ముందు ప్రీవియస్ ఇయర్స్ కన్నా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మేబీ రావచ్చు అని చూసుకోండి. రియాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఇన్ క్యాస్టోకల్నర్ ప్రాసెస్. నేను ఆ రియాక్షన్స్ రాస్తానమ్మా ఇక్కడ. సో మనకి క్యాస్టోకల్నర్ ప్రాసెస్ లో మాట్లాడుతున్నాం అనుకోండి, విల్ బి హ్యావింగ్ యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఇది ఏ క్వశ్చన్? 12th క్వశ్చన్. సో ప్రాసెస్ లో, సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ద రియాక్షన్ అట్ యానోడ్, తర్వాత క్యాథోడ్. నీట్ గా రాయండి ఎప్పుడు. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతుందమ్మా? Cl- ఏదైతే ఉందో, సో ఇట్ విల్ బి ఫార్మింగ్ half Cl2 by losing 1 electron. అదే క్యాథోడ్ దగ్గర సోడియం అన్నది ఆ ఎలక్ట్రాన్ విల్ బి తీసుకొని సోడియం అమాల్గమ్ ఫార్మ్ చేస్తారు.
ఓకేనా? వేటిని అమాల్గమ్ అని పిలుస్తాం. అమాల్గమ్ అంటే ఏం లేదు. ఎప్పుడైనా సరే మర్క్యూరీతో బాండ్ అయిన అలాయ్‌ని అమాల్గమ్ అని పిలుస్తాం. ఓకే? యెస్ చింటూ వెరీ గుడ్. పోర్ట్లాండ్ సిమెంట్ కూడా ఇచ్చింది ఆల్రెడీ. వండర్‌ఫుల్. ఓకే. సో ఇవి. నెక్స్ట్ బయోలాజికల్ ఇంపార్టెన్స్ చెప్పేసాను. యూజ్ ఆఫ్ ZSM-5. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ZSM-5 అంటే ఏం చేస్తది అంటే ఇది డైరెక్ట్‌గా ఆల్కహాల్‌ని డైరెక్ట్‌గా ఆల్కహాల్‌ని గ్యాసోలిన్ కింద కన్వర్ట్ చేస్తది. గ్యాసోలిన్ అంటే ఏంటమ్మా? ఏం లేదు పెట్రోల్. సో ఆల్కహాల్‌ని పెట్రోల్ కింద డైరెక్ట్‌గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతది. ఓకేనా? సో జస్ట్ డీహైడ్రేషన్ చేస్తది. అంటే వాటర్ మాలిక్యూల్ అనే డీహైడ్రేషన్ చేసి ఇట్ విల్ బి కన్వర్టింగ్ ఆల్కహాల్ టు గ్యాసోలిన్. దాన్నే వి కాల్ దట్ యాస్ ZSM-5. ఓకే. ఇది మన యూజ్. ఓకే. Oh, wonderful. Banushi, you have completed the preparation. That's so sweet of you. ఇంకోటి ఎవరో చదివారు. చింటూ కూడా చదివారు. గుడ్. నెక్స్ట్ వై ఇస్ KO2 పారామాగ్నెటిక్? ఏముంది? KO2 ఎందుకు పారామాగ్నెటిక్? అన్‌పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఆబ్వియస్లీ పారామాగ్నెటికే అవుతది. పారామాగ్నెటిక్ కాకపోతే ఇంకేమవుతది? సో KO2 అన్నది బేసికలీ ఇట్ ఈస్ అ సూపర్ ఆక్సైడ్. ఈ సూపర్ ఆక్సైడ్ లో KO2 contains any unpaired electrons? One unpaired electron. So you'll be calling that as paramagnetic. Avuna? Next, how is plaster of Paris formed? Namely, gypsum heat cheste meeku vachede POP. Okay? Clear? Next, this is from S block. Next, states of matter. So states of matter gaseous state nunchi em questions రావచ్చు అంటే చూడండి ఫస్ట్ క్వశ్చన్ which of the following gases diffuses faster among N2O2 and CH4? N2O2 CH4 లో ఏది ఫాస్ట్ గా డిఫ్యూజ్ అవుతుంది అంటే మీ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ వాడండి అమ్మా. ఏంటి గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్? గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఏంటి అంటే రేట్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది మాలిక్యులర్ వెయిట్. అవునా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్స్ రాయండి. ఎంతెంత ఉన్నాయి? నైట్రోజన్ కి 28 కనిపిస్తుంది కదా, నైట్రోజన్ కి 28, ఆక్సిజన్ కి 32, ఇదంతా 16. సో దేనికి తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉంటే దానికి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో హూ ఇస్ హ్యావింగ్ ద లెస్సర్ మాలిక్యులర్ వెయిట్? ఆబ్వియస్లీ అవర్ మార్ష్ గ్యాస్ CH4. సో మన మీథేన్ కి ఉంది. సో అదే ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మీరు మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫార్ములాస్ అమ్మా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, RMS వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. ఈ వెలాసిటీస్ మీద న్యూమరికల్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 2 మార్క్ క్వశ్చన్స్ కి. సో క్యాలిక్యులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 3 moles of CO2 at 27 degree in calories only అంటున్నాడు. సో యూనిట్స్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. 4.184 క్యాలరీస్ అవుతుంది 1 joule అంటే. సో వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోండి. సో మన ఫార్ములా ఏంటి? E ఈక్వల్ టు 3/2 nRT. ఎందుకు? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ లో మాట్లాడితే 3/2 kT. సో n ప్లేస్ లో 3 పెడతారు, r ప్లేస్ లో ఫస్ట్ జౌల్స్ తో రాయండి 8.314, టెంపరేచర్ 300 కెల్విన్ రాయండి. సో మీకు ఎనర్జీ అన్నది జౌల్స్ లో వస్తుంది, దాన్ని క్యాలరీస్ లో కన్వర్ట్ చేయండి. 4.184 ఇస్ ద వాల్యూ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. ఇది ఒక కామన్ క్వశ్చన్ అమ్మ బాబు. వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. So I'll be writing, did I leave any space? Yeah, okay. So Van der Waals equation. Van der Waals equation is a very common question amma. ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది ఏంటి అంటే P plus AN square by V square into V minus NB equal to nRT. ఈ ఫార్ములా మాత్రం జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఇలానే రాయాలి.
ఓకేనా? సో జస్ట్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీకి లిటిల్ మోడిఫికేషన్స్ ఏ అండ్ బి కాన్స్టెంట్స్ ని యాడ్ చేశాడు మన వాన్ డర్ వాల్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానిక కాదు, థియరీ కోసం. సో అవేంటి అంటే, సో వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ పి ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకేనా? ఈ ఏ కి డివిజన్ సింబల్ ఉండదు, ఓన్లీ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నెక్స్ట్, RMS velocity of CO2 gas at 27 degrees Celsius అంటున్నాడు. సో RMS velocity ఫార్ములా ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 5. సో URMS is equal to, మన ఫార్ములా ఏంటి? రూట్ 3RT by M. URMS equal to రూట్ 3RT by M. అంతే. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఏంటి? 3 ఇంటూ ఆర్ వాల్యూ రాస్తారు 8.314, టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీ సెల్సియస్, మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ డైఆక్సైడ్ కి 44. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఆర్ఎంఎస్ కాదమ్మా, మీరు అన్ని చూసుకోవాలి. ఆర్ఎంఎస్, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అన్ని. ఓకేనా? సో మీకు అన్ని ఫార్ములాస్ గుర్తుండట్లేదు అంటే డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి కదా, 0.816 ఇంటూ ఆ రిలేషన్స్ గుర్తుంచుకున్నారు చాలు. నెక్స్ట్, రైట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఏముంది? ఒక కంటైనర్ లో గ్యాస్ ఏ, గ్యాస్ బి, గ్యాస్ సి ఉందనుకోండి. ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ది కంటైనర్ ఇస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ది ప్రెషర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్యాసెస్. వాటినే పార్షియల్ ప్రెషర్ అంటాం. సో టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్. అదే మన డాల్టన్స్ లా. నెక్స్ట్, రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 3 grams of hydrogen and 4 grams of oxygen at a given temperature అంటున్నాడు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నంబర్ ఆఫ్ మోల్స్ ఉంది కాబట్టి వాడు వెయిట్ ఇస్తున్నాడు. ఓకే, సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మోల్ కి మాట్లాడామనుకోండి, సో కైనెటిక్ ఎనర్జీ ఎలా చెప్తాం? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ బై అవగాడ్రో నంబర్. అవునా? బానుశ్రీ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది. దట్స్ వండర్ఫుల్ డియర్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. 12:1 కరెక్ట్. ఐపీ ప్రొడక్ట్ లింక్ నాన్న డిస్క్రిప్షన్ లోనే ఉంది, యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్. ఓకే మ్యామ్, ఇవన్నీ చదివితే ఒక 8 అయితే పక్కా కదా మ్యామ్? డెఫినెట్లీ రోహిత్, దట్ విల్ వర్క్. ఓకే, సో 1 మోల్ కి K ఈక్వల్ టు R బై NA. ఇప్పుడు 3 grams హైడ్రోజన్ అన్నారు అనుకోండి, అంటే K వాల్యూ ఏమవుతుంది? R బై 3/2 NA. ఎందుకు? ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ మాట్లాడుతున్నాను. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? వాడు 3 grams ఆఫ్ హైడ్రోజన్ అంటున్నాడు క్వశ్చన్ లో. ఏది? ఇదిగో 3 grams హైడ్రోజన్, 4 grams ఆక్సిజన్ అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో 3/2 ఇక్కడ ఏమవుతుంది? 4/32. సో చూసుకోండి. సో నెక్స్ట్ 4 grams ఆఫ్ O2. సో దీనికి కూడా మీరు K వాల్యూ రాస్తారు. సో వన్స్ యూ గెట్ ఇట్, మన ఫార్ములా ఏంటి? KE ఈక్వల్ టు 3/2 KT. సో వచ్చిన K వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ బి గెటింగ్ ద రేషియో. ఓకేనా? నెక్స్ట్, effect of temperature on surface tension and viscosity. Surface tension, viscosity. Viscosity అంటే మనకి ఈజీగా చెప్పాలి అంటే థిక్నెస్ ఆఫ్ ద లిక్విడ్. ఇప్పుడు హనీ చూసారు అనుకోండి, ఇఫ్ యూర్ ఫ్లోయింగ్ హనీ, ఇఫ్ యూర్ ఫ్లోయింగ్ వాటర్, ఏది ఫాస్ట్ గా డ్రాప్ అవుతుంది? డెఫినెట్లీ ఇట్ ఈస్ వాటర్. ఎందుకు హనీ పడట్లేదు అంటే దానికి విస్కాసిటీ ఎక్కువ, థిక్నెస్ ఆఫ్ ద లిక్విడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే టెంపరేచర్ పెంచితే ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అమ్మా. సో సర్ఫేస్ టెన్షన్ అండ్ విస్కాసిటీ రెండు కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ టెంపరేచర్. క్లియర్? నెక్స్ట్, థర్మోడైనమిక్స్. ఇవి బేసిక్ క్వశ్చన్స్. థర్మోడైనమిక్స్ లో మనకి మాక్సిమం థర్మోడైనమిక్స్ 2 marks కి ఇవ్వరు, లీస్ట్ కేసెస్ లో థర్మోడైనమిక్స్ అడుగుతారు. ఫర్ దాట్ రీజన్ ఐ యాడెడ్ 5 questions. ఓకేనా?
Thank you, Shrikari. I didn't get this something. Okay. Banushri has already given the answer. Decrease. Wonderful. Okay. Uh, after that, I can't get EW's exam. There's any problem? Nothing. There'll not be any problem, Supriya. యాక్చువల్లీ ఈడబ్ల్యూ మీరు సబ్మిట్ చేస్తే మీకు అది రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కన్సిడర్ చేయరు అంతే. నథింగ్ ఎల్స్. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. Good afternoon, Srilekha. Next, enthalpy of combustion of carbon to form CO2. Calculate the heat released upon formation of CO2 from carbon and oxygen. C plus O2 equal to CO2 and formula రాయండి. Then calculate the enthalpy of combustion. Simple question. Intensive and extensive properties. If it is depending upon the mass బట్టి చెప్తాము. Hess law of constant heat summation. ఏం లేదు. A నుంచి B కి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ పడుతుందో ఆ A నుంచి D కి A నుంచి B వెళ్ళడానికి ఇది ఒక H1 ఎనర్జీ పడితే అదే ఏ నుంచి బీకి వెళ్ళడానికి సికి వెళ్ళి తర్వాత డికి వెళ్ళి తర్వాత ఈకి వెళ్ళి తర్వాత ఎఫ్కి వెళ్ళి తర్వాత బీకి వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఇది H2 అనుకుందాం, ఇది H3 అనుకుందాం, H4 అనుకుందాం, H5 అనుకుందాం, H6 అనుకుందాం. సో హెస్ లా ఏం చెప్తాడంటే దిస్ H1 ఈక్వల్ టు H2 ప్లస్ H3 ప్లస్ H4 ప్లస్ H5 ప్లస్ H6. ఓకే. Next, state the third law of thermodynamics. Entropy రాస్తారు perfect crystal ది. What are the delta H signs of the what is enthalpy? Signs of delta H for exothermic and endothermic reaction. Delta H అంటే ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎగ్జోథర్మిక్ కి డెల్టా H వాల్యూ నెగటివ్ ఉంటుంది, ఎండోథర్మిక్ కి డెల్టా H వాల్యూ పాజిటివ్ ఉంటుంది. అంతే. ఓకే. నెక్స్ట్, ఇవి థర్మోడైనమిక్స్ అమ్మా. Thermodynamics. Clear? Next, organic chemistry. Organic chemistry లో మీకు 2 మార్క్ క్వశ్చన్స్ పక్కాగా వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ 2 మార్క్ క్వశ్చన్ మనకి మాక్సిమం 99% IUPAC నేమే అడుగుతాడమ్మా. IUPAC నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. IUPAC నేమ్స్ మీరు ఎన్ని మాలిక్యూల్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని సాల్వ్ చేయండి. IUPAC నేమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇది ఒక క్వశ్చన్ ఉంది. An alkyne A undergoes cyclic polymerization by passing through red hot iron tube to give B అంటున్నాడు. What are A and B? Cyclic polymerization నేను ఎప్పుడు నా ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ లో ఈ రియాక్షన్ ని మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ అని చూసారా తీసుకెళ్లి బెంజీన్ రియాక్షన్ రాయండి. ఐ ఆల్వేస్ సే దిస్. రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్, కాపర్ ట్యూబ్స్ ఇలాంటివి రాస్తే పాలిమరైజేషన్ అని వాడే చెప్తున్నాడు. సో పాలిమరైజేషన్ జరిగింది అంటే ఇక్కడ 3 ఇథైన్ మాలిక్యూల్స్ తీసుకుందాం. అసిక్లీన్ మాలిక్యూల్స్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH ఇవేం ఫామ్ చేస్తాయమ్మా? బెంజీన్ రింగ్ ఫామ్ చేస్తాయి. అదే రియాక్షన్. సో ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్. ఓకే. సో మీరు ఇలాగా రియాక్షన్ రాస్తున్నారు అనుకుంటే రాసి వదిలేకండి. మీరు నార్మల్ స్టూడెంట్స్ తో మీరు కొంచెం డిఫరెంట్ గా రాయండి. సో ఆన్సర్ ఎలాగో అందరికీ సేమే. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ రాయండి ఎసిట్లీన్, ఇక్కడ బెంజీన్ అని మెన్షన్ చేయండి. దట్ విల్ మేక్ ద వెరీ స్లైట్ డిఫరెన్స్ ఫ్రమ్ ద అదర్ స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్స్. ఇది జనరల్ క్వశ్చన్ అమ్మా. I'll write one for you. సో A కి కార్బన్ కి 3 CH3లు అంటున్నాడు. Me. సో ఈ కార్బన్ కి 3 CH3లు ఉన్నాయి. దీనికి ఒక కార్బన్ అటాచ్ అయ్యి ఉంది. దర్ ఇస్ వన్ మోర్ కార్బన్. దీనికి మళ్ళీ 3 MEలు ఉన్నాయి. కరెక్ట్. 3 methyl groups on 1 carbon followed by 1 carbon. నెక్స్ట్ కార్బన్ కి 3 methyl groups. సో నంబరింగ్ స్టార్ట్ చేయండి. ఏముంది? లాంగెస్ట్ కార్బన్ చైన్ తీసుకోండి. సో when you take the longest carbon chain 1 2 3 4 5 1 2 3 3 4 5. సో 8 తీసుకున్నా మీకు 5 వస్తుంది. సో 1 2 3 4 5. సో ఇది ఏమవుతుంది? 2, 4, 4 టెట్రామిథైల్ పెంటేన్. అవునా?
సో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏదమ్మా? ఇది కదా మన లాంగెస్ట్ కార్బన్ చైన్. అవునా? లాంగెస్ట్ కార్బన్ చైన్ మీద ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి చూసుకోండి. సబ్స్టిట్యూయెంట్స్ అన్నవి నాకు ఇక్కడ ఒకటి, హియర్ 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 హియర్. సో సెకండ్ కార్బన్ మీద 2 సబ్స్టిట్యూయెంట్స్, ఫోర్త్ కార్బన్ మీద 2 సబ్స్టిట్యూయెంట్స్. సో నేమ్ ఏమవుతుంది? 2,2, 4,4. ఏం గ్రూప్స్ ఉంది? మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో టెట్రామిథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి లాంగ్ చైన్ లో? 5 కార్బన్స్. రూట్ వర్డ్ ఏంటి? పెంట్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సఫిక్స్ ఏంటి? ఏన్. సో 2,2, 4,4 టెట్రామిథైల్ పెంటేన్. క్లియర్? వన్ మోర్, CH3, CH, CH, CHO, CH3. దీనికి ఇక్కడే నంబరింగ్ చేసేస్తున్నాను. సో ఫంక్షనల్ గ్రూప్ ఉందమ్మా. ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సబ్స్టిట్యూయెంట్స్ లోయెస్ట్ సమ్ రూల్ కన్నా డామినెంట్ రూల్ ఏంటి అంటే మన ఫంక్షనల్ గ్రూప్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మన ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఇక్కడ? CHO. సో 1, 2, 3, 4. అవునా? మీకు నామెన్క్లేచర్ లో కూడా పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏం అడగరమ్మా, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 2,3 డైమిథైల్ బ్యూటనాల్. ఎందుకు? CHO గ్రూప్ అంటే దాని లాస్ట్ సఫిక్స్ ఏంటి? ఆల్. సో 2,3 డైమిథైల్ బ్యూటనాల్. ఇది 1 కార్బన్ మీదే కదా ఆల్ గ్రూప్ ఉంది. సో బ్యూటన్ ఆల్ ఇనఫ్. సెకండ్ కార్బన్ మీద ఉంటే బ్యూటన్ 2 ఆల్ అని రాయాలి. క్లియర్? నెక్స్ట్ చూడండి, మళ్ళీ IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్. సేమ్ థింగ్, నంబరింగ్ చూసుకొని రాసుకెళ్ళిపోండి. ఇక్కడ OH ఉంది. సో నంబరింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ బేరింగ్ కి లెస్ నంబర్ ఉండాలి. అంతే. CH3, CH2, CH3 ఏముంది? లాంగెస్ట్ కార్బన్ చైన్ రాయండి. 1, 2, 3, 4, 5. అదేంటిది రెండు సేమ్ లాగా ఉన్నాయి? ఇది రెండు సేమ్. సో దిస్ వాజ్ వన్ క్వశ్చన్. ఇంకోసారి ఇది అడిగాడు, మార్చ్ లో అడిగాడు, ఇది మేలో అడిగాడు. ఓకే, సో 1, 2, 3, 4, 5 అండ్ యుల్ నంబర్. ఓకే, నెక్స్ట్ రైట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ డిస్టిలేషన్ క్రోమటోగ్రఫీ. సో వీటికి ఏంటంటే ప్రిన్సిపల్స్ నేర్చుకోండి. డిస్టిలేషన్ అంటే ఏంటి? బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ వల్ల మనకి ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ ని మనం సెపరేట్ చేస్తే అదే డిస్టిలేషన్. అవునా? అలా కాకుండా కలర్స్ బట్టి మనం డైలో ఉన్న కలర్స్ ని సెపరేట్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ క్రోమటోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ది గివెన్ కాంపౌండ్. ఇది రివర్స్. ఇందాకేంటి? స్ట్రక్చర్ ఇచ్చి పేరు అడిగాడు, ఇప్పుడు పేరు ఇచ్చి స్ట్రక్చర్ అడుగుతున్నాడు. అటు ఇటు తిప్పు కొడతాడు అంతే IUPAC నామెన్క్లేచర్ లో. చూడండి, 3,4,4,5 టెట్రామిథైల్ హెప్టేన్. ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉన్నా సరే ఏం చేయాలి అంటే ఫస్ట్ రూట్ వర్డ్ చూసుకోండి అమ్మా. ఫైనల్ రూట్ వర్డ్ ఏముంది ఇక్కడ? హెప్టేన్ ఉంది. అంటే 7 కార్బన్స్ రాసుకెళ్ళిపోండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? ఏన్ ఉంది అంటే అన్ని సింగిల్ బాండ్స్ రాసేయండి. అయిపోయిందా? నెక్స్ట్ ఏమన్నాడు? థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ మీద టెట్రామిథైల్ అంటున్నాడు. సో ఇది థర్డ్ అనుకుంటే 1, 2, టెట్రా అంటే 4 ఉన్నాయి. సో 3 మీద ఒకటే ఉందంట. సో 3 మీద ఒకటే ఉంది. సో ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉందన్నాడు. 4 మీద 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయన్నాడు. 5th కార్బన్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. అంతే. నెక్స్ట్ 2-మిథైల్ 1-బ్యూటీన్. చూడండి, డబుల్ బాండ్ ఉంది ఇక్కడ. బ్యూట్ అంటే 4 కార్బన్స్. 1, 2, 3, 4. బ్యూటీన్ నంబర్ 1 బ్యూటీన్ అంటున్నాడు. అంటే ఫస్ట్ కార్బన్ మీదే డబుల్ బాండ్ ఉంది, మిగిలినవన్నీ సింగిల్ బాండ్స్. 2-మిథైల్ అంటే సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది. అంతే. క్లియర్? సేమ్ మళ్ళీ కాంపౌండ్స్ కి IUPAC నేమ్స్ రాయండి. స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్స్. ఇవి చూడండి, రెగ్యులర్ నేమ్స్. నియోపెంటేన్ అంటే నియోపెంటేన్ అంటే ఏంటి? 3 కార్బన్లు డివిజన్. ఓకే, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. ఇదే నియోపెంటేన్. క్లియర్? అర్థమవుతుందా? సో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు నామెన్క్లేచర్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్, గివ్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్. సేమ్ థింగ్.
సో స్ట్రక్చర్ చూడండి, దాన్ని బట్టి రూట్ వర్డ్ బట్టి ఫస్ట్ రాసుకెళ్ళిపోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పొజిషన్ ఐసోమెరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం విత్ ఎగ్జాంపుల్స్. చైన్ ఐసోమెరిజం కూడా ఉంది. పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఏముందమ్మా, పొజిషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ అన్నది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏదో నేర్చుకోకండి, మీకు మీ అంతటి మీ ఓన్ గా ఏదో ఒకటి రాయండి. సో పొజిషన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మారాలి. సో ఏం చేస్తారండి, 3 కార్బన్లు పెట్టండి, ఏదో ఫంక్షనల్ గ్రూప్ రండి, ఇక్కడ OH పెట్టండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ OH పెట్టండి, అయిపోయింది. అవే పొజిషనల్ ఐసోమర్స్. ఏమైనా రాయండి. సో 3 బదులు 4 కార్బన్స్ పెట్టుకో, 5 కార్బన్స్ పెట్టుకోండి, ఇష్టం. నెక్స్ట్, ఫంక్షనల్ ఐసోమెరిజం. ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఫంక్షనల్ గ్రూప్ మారాలి. సో ఆల్కహాల్ ఈథర్స్ ఫంక్షనల్ ఐసోమర్స్, బట్ మార్చి. నెక్స్ట్, చైన్ ఐసోమెరిజం. చైన్ ఐసోమెరిజం అంటే నువ్వు ఇది రాసుకోవచ్చు, ఏది ఇందాక నియోపెంటేన్, ఎన్పెంటేన్, ఐసోపెంటేన్ అని రాసుకోవచ్చు. ఓకే, సో చైన్ మన లాంగెస్ట్ కార్బన్ చైన్ లో మనకి డిఫరెన్స్ ఉంటుంది, అంతే. యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. డోంట్ ట్రై టు రిమెంబర్. ఇట్లా బట్టి కొట్టినట్టు ఇదే ఎగ్జాంపుల్ లేదమ్మా, అలా చెయ్యొద్దు, మీకు గుర్తుండవు. ఓకేనా? సో డోంట్ మేక్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దాట్. ఇన్స్టెడ్ మీ ఓన్ ఎగ్జాంపుల్స్ రాయండి. నెక్స్ట్, కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ అంటున్నాడు. ఈథేన్ కన్ఫర్మేషన్, స్టాగర్డ్ కన్ఫర్మేషన్, గాషి కన్ఫర్మేషన్, నార్మల్ గా న్యూమన్ ప్రొజెక్షన్ లో రాయండి. నెక్స్ట్, what is geometrical isomerism? Draw the geometrical isomerism of 2-butene. ఏముంది? సిస్టర్ ట్రాన్స్ ఐసోమెరిజం. సో గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే సిస్టర్, ఆపోజిట్ సైడ్ లో ఉంటే ట్రాన్స్. 2-butene అంటే ఏంటి? 1 2 కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. నెక్స్ట్ దానిలో ఏం చేస్తారు, ఈ 2 కార్బన్స్ ఒక సైడ్ ఉన్నాయి కదా, నెక్స్ట్ కాంపౌండ్ లో రివర్స్ చేయండి. ఓకేనా? క్లియర్? ఎంసెట్ క్లాసెస్ వన్స్ వి ఆర్ డన్ విత్ ఐపీఈ మనం ఎంసెట్ చెప్తామమ్మా. అర్జున్ రెడ్డి అంట. ఓకే, నెక్స్ట్ IUPAC నేమ్, మళ్ళీ IUPAC నేమ్స్, ఇంకో మళ్ళీ IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇది కామన్ క్వశ్చన్ అమ్మా, 2 మార్క్ క్వశ్చన్ కి ఆర్గానిక్ నుంచి మోస్ట్లీ IUPAC క్వశ్చన్స్ వస్తాయి, ఫిక్స్ అయిపోండి అవి. నెక్స్ట్, ఇంకో మళ్ళీ IUPAC నేమ్ అంటున్నాడు. డ్రా ద సిస్ట్రాన్స్ ఐసోమర్స్ ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఏం లేదు, సిస్ట్రాన్స్ బేసిక్ ఐడియా ఉంటే మీరు రాసేయగలరు. సో గ్రూప్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే సిస్ ఐసోమర్, ఆపోజిట్ సైడ్స్ ఉంటే ట్రాన్స్ ఐసోమర్, సింపుల్. నెక్స్ట్, ఫంక్షనల్ ఐసోమర్స్ ఫర్ C3H6O. సో ఈథర్ కి ఏముంది, ఫంక్షనల్ ఐసోమర్ రాయండి, ఆల్కహాల్ ఉంటుంది, రైట్ ఇట్, యు విల్ గెట్ యువర్ ఆన్సర్. క్లియర్ మ్యామ్? పక్కా ఇవేనా, పక్కా ఇవేనా, పక్కా ఇవేనా, ఇవే క్వశ్చన్ వస్తుంది నాకు ఇందాక నుంచి. ఎస్ డియర్, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 or 2 క్వశ్చన్స్ నేను 100% మ్యాండేట్ గా ఇవే వస్తాయని నేను చెప్పను, బికాస్ 1 or 2 క్వశ్చన్స్ మైట్ చేంజ్. ఓకే, పేపర్ అన్నది సెట్ చేస్తుంది బోర్డు వాళ్ళు కదమ్మా. సో 1 or 2 క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతాయి, కానీ మోడల్స్ అనేవి సేమ్ రిపీట్ అవుతాయి మన ప్రీవియస్ ఇయర్ నుంచి చూసుకుంటే. సో మిగిలిన అన్ని క్వశ్చన్స్, నువ్వు 10 క్వశ్చన్స్ లో పక్కాగా 8 క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ ఇందులోంచి వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, మీకు పొరపాటున ఎవరైనా సరే మీకు 2 మార్క్స్ ఇచ్చి మొత్తం ఇవే క్వశ్చన్స్ ఫిక్స్ అని చెప్పారనుకోండి, నమ్మద్దు కూడా. ఎందుకు అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, పేపర్ సెట్ చేస్తుంది చెప్తున్న వాళ్ళు కాదు, పేపర్ సెట్ చేసేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అవునా? సో మరి వాళ్ళు ఇక్కడ క్లాస్ చెప్పిన వాళ్ళు అక్కడ వినేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారా? లేదు కదా. సో దిల్ బి రైటింగ్ దేర్ ఓన్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటి అంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బట్టి, ముందు ఇయర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి అలా చూసుకొని మనం ఇవి మోడల్స్ అన్నవి విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే, సో ఇవి ఉండొచ్చు, సో మాక్సిమం ఇవే వస్తాయి, అంతేకాదు పక్కా ఇవే అంటే ఎస్ పక్కా, కానీ 1 or 2 క్వశ్చన్స్ స్లైట్ వేరియేషన్ ఎవరు చెప్పినా ఉంటుంది. ఓకేనా? సో 1 or 2 క్వశ్చన్స్ దేర్ విల్ బి అ డిఫరెన్స్. ఓకే, మేబీ మే నాట్ బి కూడా, ఎందుకు ఇందులోంచి మొత్తం 10 క్వశ్చన్స్ వచ్చినా రావచ్చు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోతే 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు చేంజ్ అవుతాయి, కానీ మిగిలినవన్నీ పీడిఎఫ్ లో ఉంటాయి. పీడిఎఫ్ ఈ క్లాస్ అయిన తర్వాత నేను ఐ విల్ బి పోస్టింగ్ ఆన్ యువర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. ఈ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి వచ్చేవే 2 మార్క్స్ అమ్మా. ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి వచ్చేవే 2 మార్క్ క్వశ్చన్స్. అందులో మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇదిగో సిఓడి, బిఓడి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కామన్ సిఓడి, బిఓడి, ఇదిగో టిఎల్వి, పిఏఎన్, ఇలా షార్ట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, అవి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్, డిఫైన్ రిసెప్టార్ అండ్ సింక్. సో రిసెప్టార్, సింక్. సో మనకి ఇది ఈజీ క్వశ్చన్ అమ్మా, ఏం లేదు, ఏమంటారు,
ఒక పొల్యూటెంట్ ద్వారా ఏ మీడియం అయితే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని రిసెప్టార్ అని పిలుస్తాం. ఓకే, సో ఎస్, ఐల్ బి డూయింగ్ దట్. అయిన తర్వాత నేను పోస్ట్ చేస్తానమ్మా మీకు టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో రిసెప్టార్ అంటే ఏం లేదు, ఏ అయితే మీడియం మనకి పొల్యూటెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో దాన్నే రిసెప్టార్ అని పిలుస్తాం. అవునా? అయితే ఏ మీడియం అయితే పొల్యూటెంట్ తో రియాక్ట్ అవుతుందో, affected by the pollutant is the receptor, reacting with the pollutant is called as sink. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఇవి రిసెప్టార్స్. అవునా? సో దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, మనకి రెడ్నెస్ అన్నది వస్తుంది ఎప్పుడైనా పొల్యూటెంట్ తో రియాక్ట్ అయితే. అదే సీ వాటర్ తీసుకున్నారు అనుకోండి, అదే వెళ్ళి రియాక్ట్ అవుతుంది విత్ ద పొల్యూటెంట్. సో అది సింక్. నెక్స్ట్, వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అందరికీ తెలిసిందే, మనకి ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లోకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి వాట్ హ్యాపెన్స్, గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అది షీల్ లాగా ఫామ్ చేస్తుంది అండ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో బయటికి వెళ్ళనివ్వదు. సో ఇట్ విల్ బి స్టేయింగ్ ఇన్సైడ్ ఓన్లీ. దాని వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఇన్ రిజల్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ పెరిగిపోవడం. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రాస్తారు. నేమ్ ఎనీ టూ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్. యాసిడ్ రెయిన్స్ బేసిక్ pH తీసుకోండి. నార్మల్ రెయిన్ తీసుకున్నారు అనుకోండి, ఒక అరౌండ్ ఒక 6, 5.5 అట్లా ఉంటుంది pH. యాసిడ్ రెయిన్ తీసుకుంటే నియర్లీ ఈక్వల్ టు 4 ఉంటుంది. ఓకే, pH చూసుకోండి. నెక్స్ట్, డిఫైన్ COD అండ్ BOD. సో COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ BOD అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ యువర్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏం లేదు, వాట్ డు ఐ సే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉందనుకోండి. ఓకే, ఇన్ దట్ కంప్లీట్ వేస్ట్ వాటర్ కెమికల్స్ ఉంటాయి కదా, అవి ఆర్గానిక్ కెమికల్స్ అవ్వచ్చు లేదా ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అవ్వచ్చు. సో ద టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ప్రెసెంట్ ఇన్ ద వేస్ట్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇక్కడ వర్డ్ చూసుకోండి, కెమికల్. కెమికల్ అంటేనే ఆ వేస్ట్ వాటర్ గురించి మాట్లాడతాం ఇక్కడ. COD, BOD are terms related to waste water అమ్మా. సో వేస్ట్ వాటర్ లో మనకు ఉన్న కెమికల్స్ ఎంత ఉన్నాయి, క్వాంటిటీ ఇస్ కాల్డ్ యాజ్ COD. ఆ కెమికల్స్ మనకి అయితే ఆర్గానిక్ అవ్వచ్చు లేదా ఇన్ఆర్గానిక్ అవ్వచ్చు. నెక్స్ట్, BOD. BOD అంటే ఏంటి? ఇప్పుడు వేస్ట్ వాటర్ లో, ఈ వేస్ట్ వాటర్ లో సపోజ్ లెట్ us think that there are some organic కాంపోనెంట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని డిగ్రేడ్ చేయడానికి, డికంపోజ్ చేయడానికి ఆబ్వియస్లీ వి నీడ్ బ్యాక్టీరియా. అవునా? aerobic decomposition జరుగుతున్నప్పుడు అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, నువ్వు ఎంత ఆక్సిజన్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్ బ్యాక్టీరియా టు డికంపోజ్ దిస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రెసెంట్ ఇన్ ద వేస్ట్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ BOD. ఓకేనా? సో COD అంటే ఏంటి? ఆల్వేస్ రిమెంబర్ COD, BOD. These are the two terms related to waste water. So COD అంటే వేస్ట్ వాటర్ లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే వేస్ట్ వాటర్ లో ఉన్న కెమికల్ ఐదర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఎంత ఉంది ఇస్ కాల్డ్ యాజ్ COD. వేస్ట్ వాటర్ లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ ని డికంపోజ్ చేయడానికి బ్యాక్టీరియా కావాలి. ఆ బ్యాక్టీరియాకి ఎంత ఆక్సిజన్ కావాలి టు డికంపోజ్, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఇస్ కాల్డ్ యాజ్ BOD. ఓకే, మళ్ళీ డిఫైన్ సింక్ అండ్ రిసెప్టార్ కామన్. హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ టు ది డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇది రాయగలుగుతారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రాసేయండి ఎగ్జాంపుల్స్. మళ్ళీ COD, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్. బెస్ట్ యాసిడ్ రెయిన్ మన తాజ్ మహల్ పోయింది. Which oxides cause acid rain? రాయండి. sulfur dioxide, non-metallic oxides. What is its pH value? Acid rain pH ఇందాకే చెప్పా. Which oxide causes the acid rain? What is the pH value of acid rain? What is ozone hole? Name the common components of photochemical smog. This is an important question. చూసుకోండి. Next, define TLV. So define TLV. TLV అంటే what do I say? ఒక హెల్దీ వర్కర్ ఉన్నాడు అనుకోండి. ఒక హెల్దీ వర్కర్ ఈస్ వర్కింగ్ ఫర్ 8 hours ఇన్ అ డే. ఓకే,
8 hours in a day work చేస్తున్నాడు at some place. Okay, and there is exposure of hazardous అంటే obviously మనకి you can't be more exposed to it. ఓకేనా? సో అలాంటి ఎయిర్బోర్న్ కాన్సన్ట్రేషన్ ఉన్న హజార్డస్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సల్ఫర్ అనేది చాలా హజార్డస్. సో సల్ఫర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. సో అక్కడ పనిచేసి ఒక సగటు హెల్దీ వర్కర్ ఒక 8 hours a day వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని what is the maximum concentration that he can be allowed to be exposed to that hazardous chemical concentration is called as TLV. Okay na? So the maximum average airborne concentration, threshold limit value, TLV ante threshold limit value. Okay, next, give possible BOD values of clean water and polluted water antunnadu. So you can write it. Drinking water kanukunnaru anukondi, drinking water ki man normal ga 1 to 2 ppm untundi. Polluted water ki around like 6 to 9. Okay, so 1 to clean water అని మాట్లాడితే like 1 to 2 ఉంటే సూపర్. కానీ మోడరేట్లీ క్లీన్ డ్రింకింగ్ ఏదైతే వాటర్ తాగుతున్నామో దానికి BOD వాల్యూ అన్నది 1 to 2 ppm ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కి 1 to 2 ppm, ఒక మోడరేట్లీ పర్లేదు ఒక నార్మల్ క్లీన్ వాటర్ అని చెప్తే మోడరేట్లీ క్లీన్ వాటర్ కి ఒక 3 to 6 ppm ఇస్ ఫైన్. మన పొల్యూటెడ్ వాటర్ కి ఏమో మాక్సిమం ఆల్మోస్ట్ 9 ppm అన్నది టచ్ అయిపోతుంది. ఓకేనా? సో పొల్యూటెడ్ వాటర్ కి క్లీన్ వాటర్ ఆల్మోస్ట్ ఒక 6 to 9 ppm. ఓకే, సో ఇది ఒక 3 to 5 ఉన్నా చాలు. ఓకే, నెక్స్ట్, వాట్ ఇస్ PAN? వాట్ ఎఫెక్ట్ ఇస్ కాజ్డ్ బై ఇట్? PAN అంటే మీ పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ రాసేయగలరు. నో. వాట్ ఇస్ PAN? PAN అంటే పెరాక్సీ అసిటైల్ నైట్రేట్. ఓకే, సో మనకి PAN అంటే let me write here. PAN అంటే పెరాక్సీ అసిటైల్ నైట్రేట్. ఇందాక చూసాం కదా ఫోటోకెమికల్ స్మాగ్, ఇందులో ఒక సెకండరీ పొల్యూటెంటే మన PAN. సో పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అన్నది ఒక సెకండరీ పొల్యూటెంట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ ఫోటోకెమికల్ స్మాగ్. సో జనరల్ గా ఇది అన్స్టేబుల్. ఇది ఏం చేస్తుంది అంటే రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెనెవర్ ఇట్ అండర్గోస్ డికంపోజిషన్, రాడికల్స్ నైట్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో మనకి ఐ ఇరిటేషన్ అన్నది వస్తుంది. ఓకే, సో వాట్ ఎఫెక్ట్ ఇస్ కాజ్డ్ బై ఇట్ అంటే రిమెంబర్ ఇట్ ఇస్ ఐ ఇరిటేషన్. ఓకే, నెక్స్ట్, write any 2 adverse effects of global warming. Global warming అంటే average temperature of the earth is increasing. సో దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరు రాయొచ్చు ఇంకా. నెక్స్ట్, ఇవి P బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మ. P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్ క్వశ్చన్ కాకుండా ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు ఇఫ్ ఇన్ కేస్. ఓకే, ఆ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా మనకు మోస్ట్లీ గ్రూప్ 14 నుంచి వస్తాయి, అవే ఇవి. సో డిఫైన్ క్యాటినేషన్. చైన్ ఫార్మింగ్ నేచర్ ని క్యాటినేషన్ అని పిలుస్తాం. ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్. ఎలక్ట్రోపీ అంటే ఒకటే ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఆ నేచర్ ని ఎలక్ట్రోపీ అంటాం. ఆ ఫార్మ్స్ ని ఎలక్ట్రోబ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉందనుకోండి, ఈ కార్బన్ అన్నది మనకి గ్రఫైట్ లో ఉండొచ్చు, డైమండ్ లో ఉండొచ్చు, ఫిలరీన్ లో ఉండొచ్చు. ఇవన్నీ ఎలక్ట్రోబ్స్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోపీ. ఓకే, 2 man-made silicates examples రాయండి. గ్రఫైట్ ఇస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. డైమండ్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయదమ్మా, గ్రఫైట్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే గ్రఫైట్ లో మనకి లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి లేయర్డ్ స్ట్రక్చర్ వస్తుందో ప్రతి కార్బన్ మీద ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉండిపోతుంది. సో ఫ్రీ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఫ్లో ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ కరెంట్. సో గ్రఫైట్ కండక్ట్ చేయాలి. అదే డైమండ్ తీసుకున్నారనుకోండి, కార్బన్ అన్నది టోటల్ 4 bonds ఆర్ బాండెడ్. అవునా, కంప్లీట్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మొత్తం 4 bonds బాండ్ అయిపోతే ఇంకా ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. ఎలక్ట్రాన్స్ ఫ్లో లేకపోతే కరెంట్ ఫ్లో ఉండదు. సో ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కానీ గ్రఫైట్ మాత్రం చేయగలదు. ఓకేనా?
Next, what are silicones? Give an example. Dry ice. You can write it solid state of carbon dioxide. CCl4 is not dissolved in water, but SiCl4 size batti. Write the hybridization. Hybridization చూసుకోండి. Diamond graphite. ఇక్కడ మనకి sp3 ఉంటుంది, sp2 ఉంటుంది, ఇక్కడ కూడా sp2 ఉంటుంది, CO2. Write the use of CO2 in photosynthesis. మళ్ళీ allotropy. Why is carbon monoxide poisonous? SiF6 2- is non, while SiCl6 2- is not formed. ఎందుకు? సిలికానే ఆల్రెడీ లార్జ్ సైజ్ అంటే దానికి మళ్ళీ నువ్వు 6 క్లోరిన్ మాలిక్యూల్ ఇస్తే ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? అవ్వనే అవ్వదు. ఇక్కడ కార్బన్ అనుకో, ఇక్కడ సిలికాన్ ఈ సైజ్ కి ఎఫ్ అంటే ఫ్లోరిన్ ఆటమ్ ఇస్ వెరీ స్మాల్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక సిలికాన్ ఉందనుకోండి, దీని చుట్టూ 6 ఫ్లోరిన్లు పెడుతున్నారు. ఐ మీన్ టు సే బాండింగ్. ఓకేనా? సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ సిలికాన్ కి 6 chlorines పెడితే బాండింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఫర్ దాట్ రీజన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. యూజెస్ ఆఫ్ జియోలైట్స్, ఎనీ 4 యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? మీరు చెప్పే క్వశ్చన్స్ నాన్న, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, మీరు 8+ క్వశ్చన్స్ అయితే పక్కాగా ఆన్సర్ చేయగలుగుతారు. 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ద రిమైనింగ్ థింగ్స్ పక్కాగా యుల్ బి ఏబుల్ టు సాల్వ్. ఓకేనా? దట్స్ ఆల్. ఇవి ఐపీ మన ఫస్ట్ ఇయర్ లో కావాల్సిన ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్. సో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మేక్ షూర్ దట్ ఈ క్వశ్చన్స్ అన్ని పక్కాగా నేర్చుకుని వెళ్ళేలా చూసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఓకే, సో జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్. పీడిఎఫ్ క్లాస్ అయ్యాక పోస్ట్ చేస్తానమ్మా. ఓకేనా? సో యాజ్ మెన్షన్ మీకు ఇనీషియల్ గా కూడా చెప్పాను కదా, టోటల్ 5 years ఐపీ ప్రొడక్ట్ అన్నది వీఆర్ హ్యావింగ్ ఆన్ ఈ వీడియో కింద మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ డిస్క్రిప్షన్. సో అండర్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ ద లింక్ ప్రొవైడెడ్. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే యుల్ బి డైరెక్టెడ్ టు అ పీడిఎఫ్ వేర్ యుల్ హ్యావ్ వన్ మోర్ లింక్ అండ్ హైపర్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు వస్తాయి. ఫస్ట్ ఇయర్ కావాల్సిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ ఉంటాయి. ఓకే, యూ కెన్ జస్ట్ గో త్రూ దోస్ కంటెంట్స్. ఓకే, పీడిఎఫ్ టెలిగ్రామ్ పోస్ట్ చేస్తామమ్మా. ఎప్సెట్ సిరీస్ వన్స్ వీఆర్ డన్ విత్ ఐపీ, ఇప్పుడు ఫెబ్ మంత్ అంతా కొంచెం ఐపీ మీద రన్ అవుతుంది. వన్స్ ఇట్స్ డన్ తర్వాత మనం ఎప్సెట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సెకండ్ ఇయర్ ఐపీ 2 mark questions రేపు. ఓకే, సో ఫైన్ దెన్, ఐల్ బి సీయింగ్ యూ ఆల్ అగైన్ టుమారో. సో అంటిల్ దెన్, దిస్ ఇస్ జయశ్రీ అండ్ థ్యాంక్ యూ. కీప్ స్టడీయింగ్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ.